యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదువుకుందాం. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూసి యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగాను. దాని స్తోత్రాలు చెప్పండి. అంతే నా చేతిలో. హల్లెలూయా. యేసు ప్రభువారు తనకి 12 మంది శిష్యులు ఉంటే ఒక శిష్యుడైన పేతురు దగ్గరికి వచ్చి అంటున్నాడు, వీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగాడు. ఎందుకు అడిగాడు ఆ మాట? వీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు పేతురు అంటున్నాడు, అది నీకు తెలుసయ్యా అన్నాడు. ఈరోజు పేతురుని అడిగిన విధముగా దేవుడు మనల్ని అడిగితే, వీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగితే మన సమాధానం ఏంటి? పేతురు అంటున్నాడు, వీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు ఎస్ లార్డ్ అన్నాడు. అవునయ్యా, అది నీకే తెలియను. దాని స్తోత్ర. అది నీకే, నేను అడిగినప్పుడు చెప్పండి, అది నీకే. వీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? హల్లెలూయా. ఆ ప్రశ్న ప్రభు నిన్ను అడిగితే నీ సమాధానం ఏంటి? దేవుని బిడ్డలు దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించేవారు అందరికంటే ఎక్కువగా ఆయన ప్రేమించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఏదో సగం ప్రేమ కావాలని ఆయన కోరుకోవట్లేదు, లేకపోతే 30% ప్రేమ కావాలని కోరుకోవట్లేదు. ఆయన 100కి 100% నన్ను ఎక్కువగా మీరు ప్రేమించాలి అని కోరుకున్నాడు. ఈ రోజున చాలామందిని గమనిస్తే దైవ సన్నిధికి వచ్చేవారు కానివ్వండి, దేవుని బిడలమని చెప్పుకునే వారిలో ఎక్కడో కొద్దిగా ప్రేమ ఉంది దేవుడి మీద, అంతే. ఎక్కువ లేదు దేవుడి మీద ప్రేమ. దేవుడి మీద కాస్త కూస్త ప్రేమ, అంతే. అంటే అభిమానం. దాన్ని ప్రేమ అనకూడదు, అభిమానం. వీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు ఎందుకంత డీపు లోతైన ప్రశ్న పేతురుకు వేశాడు అంటే అక్కడ ఒక విషయం జరిగింది. యేసు ప్రభువారు ఎవరో పిల్లలు, హల్లెలూయా, పిల్లలు గమనించండి, పక్కన చతురు పైకెత్తి గట్టిగా చెప్పాలి. అక్కడ యేసు ప్రభువారు ఎందుకు ఆ మాట 12 మందిని అడగకుండా ఒక్కరిని అడిగాడంటే దానికి గల కారణం ఉంది. ఇప్పుడు పేతురు, అయ్యా నన్ను అడిగావు, మిగతా 11 మంది అంటే ఒక వ్యక్తి లేడు, 10 మంది. యూదా ఇస్కరియోతు యేసయ్యను నమ్ముకున్నాడు, అతడు సైడ్ అయిపోయాడు, తర్వాత ప్రాణం పోయింది, అది వేరే విషయం. ఈ 10 మంది అయినా ప్రభా, ఈ పేతురు అనాలి, ఈ 10 మందిని అడగకుండా నన్ను ఒక్కడిని ఎందుకు అడిగావు ప్రభా అనే ప్రశ్న పేతురు మరలా తిరిగి ప్రభుకేస్తే యేసు ప్రభువారు డైరెక్ట్ సమాధానం ఇచ్చేవాడే. ఆ 10 మంది నన్ను నిజంగా ప్రేమిస్తున్నారు, పరిపూర్ణంగా ప్రేమిస్తున్నారు, కానీ నిజమైన ప్రేమ నీ దగ్గర లేదు నా మీద. నువ్వు ఏదో కాస్త కోస్త ప్రేమిస్తున్నావు అంతే, పూర్తిగా ప్రేమించట్లా నన్ను అని చెప్పేవాడే. కానీ పేతురు అది అడగల. అసలు ఎందుకు ఈ ప్రశ్న అడిగాడంటే, జాగ్రత్తగానండి ప్రియమైన బిడ్డలారా,
దేవుడు ఎలాంటి వాళ్ళని, ఎలాంటి భక్తులను కోరుకుంటున్నాడు ఈ చివరి దినాల్లో, ఎలాంటి వాళ్ళని దేవుడు ఎన్నుకోవాలని కోరుకుంటున్నాడు అన్నది ఈ వాక్యం వింటే మీకు అర్థమైంది. సగం సగం ప్రేమ గల్లోళ్ళు కాదు, లేదా 70% ప్రేమించే వాళ్ళు కాదు, 100కి 100% ఆయన్ని ప్రేమించే వాళ్ళే ఆయనకు కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఈ మాట ప్రభు అన్నాడంటే, యేసు ప్రభువారు భూమి మీద ఆయన చనిపోకముందు చివరి దినాల్లో శిష్యులందరినీ పిలిచి ఒక మాట అంటాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. ఒక బాధ్యత. ఇంకో మాట అంటాడు, ఎవరైనా మీ సువార్త విని నమ్మితే, నమ్మిన వారు బాప్తిసాలు పొందుతారు, ఆ నమ్మి బాప్తిసం పొందేవారు రక్షించబడతారు, నమ్మకపోతే శిక్ష విధించబడిద్ది అని చెప్పాడు. వీటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే, నేను వెళ్ళిన తర్వాత మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించాలని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించాలని ప్రభు చెప్పినప్పుడు తలకాయి ఊపిన ఈ పేతురు, యేసు ప్రభువారు చనిపోయి ఎప్పుడైతే ఆయన వెళ్ళిపోయాడు, ఇంకా అంటే పరలోకం వెళ్ళలేదు, వారికి దూరం అయిపోయాడో, వెంటనే ఆ పాత వృత్తి ఉంది చూడండి, చేపలు పట్టుకునే వృత్తి. పేతురు ఇంతకుముందు చేపలు పట్టుకునేవాడు యేసయ్య దగ్గరికి రాకముందు. మళ్ళీ వాళ్ళు తీసుకుని ఏం చేశాడంటే మళ్ళీ పాత వృత్తికి వెళ్ళిపోయాడు. వెళ్ళేవాడు అక్కడ వెళ్ళాడా, ఈ మిగతా 10 మంది శిష్యులు కూడా తీసుకుని పోయాడు. మిగతా 10 మందిని కూడా తీసుకెళ్ళిపోయాడు. కానీ యేసయ్య అతని మీద పెట్టిన భారం ఏంది? సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించమని. ఈ బాధ్యత మర్చిపోయాడు. ఇంకా ఆయన లేడు కదా, ఇంకా ఆయనతో మనకేం పనిలే, మళ్ళీ మనం పాత డ్యూటీకి వెళ్ళిపోదాము అన్నట్టుగా తాను పోయేది కాకుండా మిగతా వాళ్ళ మైండ్ కూడా జడగొట్టేస్తే, అప్పుడు వీళ్ళందరూ వెళ్ళి ఒక సముద్రంలో చేపలు పడుతున్నారు. యేసు ప్రభువారు వాళ్ళ దగ్గరికి వచ్చాడు. యేసయ్యని వాళ్ళు అక్కడ సచ్చిన దేవుడుగా అనుకున్నారు, కానీ సజీవుడై లేస్తాడన్న సంగతే వాళ్ళు గ్రహించలా. దేవుని స్తోత్రాలు చెప్పండి. ఎంతోమంది చెబుతున్నారు అట్లా ఇట్లా అని, ఈయన కూడా వాళ్ళలో ఒకడేమో అనుకున్నారు. కానీ ఆయన సజీవుడై మళ్ళీ లేచి వాళ్ళ దగ్గరికి వచ్చేట్టు నిలబడ్డాడు. నిలబడితే పేతురు అప్పుడు సముద్రంలో చేపలు పడుతున్నాడు. ఒంటి మీద అసలు ఏం బట్టలు లేవంట. అంటే దిగంబరిగా ఉన్నాడు. యేసయ్య వచ్చి అతను దర్శించినప్పుడు, పిల్లలారా తినటానికి ఏమైనా ఆహారం ఉందా అని అడిగితే, అయ్యా మేము చేపలు పడుతున్నాం ఏదో చెప్పారు. అప్పుడు అక్కడ ఒక విషయం జరిగిందండి. ఏం జరిగిందంటే, ఒకసారి యోహాను సువార్త అండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభువారు వాళ్ళ దగ్గరికి వచ్చి 4వ వాక్యం 21:4, సూర్యోదయం మగుచుండగా యేసు దరిని నిలిచెను, అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదంట. అంటే యేసయ్యని గుర్తుపట్టలేనంత అజ్ఞానంలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. దేవుని స్తోత్రం. యేసయ్యని గుర్తుపట్టలేనంత అజ్ఞానంలోకి వెళ్ళిపోయారు. తర్వాత యేసు, పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. అంటే అసలు వచ్చింది యేసయ్య అన్న సంగతి వాళ్ళకి తెలియలా. దేవుని స్తోత్రం. ఇక్కడ వాళ్ళ దగ్గరికి వచ్చి భోజనం అడుగుతుంది యేసయ్య అన్న సంగతి తెలియలా. ఆయన ఎవరోలే అనామకుడు అన్న విధానములో యేసు ప్రభువారిని వాళ్ళు పట్టించుకోవాలి. అప్పుడు యేసు ప్రభువారు ఏమన్నాడంటే, సరే మీ దగ్గర భోజనం లేదు కదా, వాక్యం చదవండి, కంటిన్యూషన్. యేసు, పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన ధోని కుడి ప్రక్కన వలవేయుడని దొరుకునని చెప్పిన గనుక వారు అలాగూ వేయగా చేపల విస్తారముగా పడినందున. ఇక్కడ గమనించండి, యేసు ప్రభువారు వచ్చి కళ్ళ ముందు నిలబడ్డా గుర్తుపట్టలేకపోయారు. రెండోది ఇంకొక సిగ్నల్స్ ఇచ్చాడు. రెండోది ఏంటంటే, చేపలు పట్టడానికి మీ వల ఇలా కుడి ప్రక్కన వెయ్యండి అన్నప్పుడన్నా ఇట్లా చెప్పేది యేసు ప్రభువారే కదా.
దేవుని స్తోత్రం. బతికున్న రోజుల్లో కూడా ఒక సందర్భంలో పేతురు రాత్రి అంతా ప్రయాసపడితే ఒక్క చేప కూడా దొరకల. అప్పుడు ఆ ధోనిని లోతుగా నడిపించి వలమేయమని చెప్పిన విషయం ఒకటి ఉంది. దేవుని స్తోత్రం. అది కూడా గుర్తుకు రాలే వీళ్ళకి. అంటే ప్రభు వారికి కనపడితేనే వారికి భక్తి, ప్రభు వారికి కనపడితేనే వారి ఆత్మీయత, ప్రభు వారికి కనపడితేనే వారి జీవితంలో ప్రభుని ఇష్టపడతారు. ప్రభు వారికి మేలు చేస్తేనే. ఇప్పుడు ప్రభు లేడు, ఇక ఆయనతో మాకు పని లేదన్నట్టున్నారు. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. చూడండి, యేసయ్య వచ్చి వారి ముందు నిలబడ్డాడు. తర్వాత ధోని కుడి ప్రక్కన వలవేయుడి అన్నప్పుడు ఆయన చెప్పింది చేశారు, కానీ చెబుతుంది యేసయ్య అన్న సంగతి మాత్రం గుర్తుపట్టలేకపోయారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే అంత మత్తులోకి వెళ్ళిపోయారు, అంత గురుడితనంలోకి వెళ్ళిపోయారు, అంతగా దిగజారిపోయారు ఆత్మీయతలో. తర్వాత నా ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడైతే ఈ చేపలో అంటే ఈ ప్రభు చెప్పిన విధముగా వారు కుడి ప్రక్కన వలవేయుడి అని ప్రభు చెప్పాడు కదా, చెప్పిన విధముగా ఎప్పుడైతే వలవేశారో విస్తారముగా చేపలు పడినందున వలని లాగలేకపోయారు. 7వ వాక్యం, కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని ఇప్పుడు గ్రహించారు. ఎప్పుడు? అది గ్రహించింది ఎవరో? యేసయ్యని ప్రేమించినోడు గ్రహించాడంట. చేతుల పైకి గిడిగలు చెప్పండి. మీరు అక్కడ గమనించండి, వాక్యాన్ని బాగా అర్థం చేసుకోవాలి. యేసు ప్రేమించిన శిష్యుడు అంటే యేసయ్య ప్రేమించాడు ఎక్కువగా యోహాన్ని. ఎవరు ఈ శిష్యుడు? ఇతని పేరేం పేరు? యోహాను. దేవుని స్తోత్రం. ఆయన యేసు సుమి అంటే వీళ్ళు ఏమనుకున్నారు ఇప్పుడు దాకా? యేసయ్య చనిపోయాడు, ఇక ఆయన తిరిగి రాడు అన్న భావంలో ఉన్నారు, కానీ యేసయ్య తిరిగి లేస్తాడని చెప్పిన సత్యాన్ని మాత్రం వాళ్ళు మర్చిపోయారు. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. ఈ రోజున నువ్వు ఎంత దిగజారిపోతున్నావు ఆత్మీయతలో, ఎంతగా గుడ్డితనంలో ఉంటున్నావు, ఎంతగా భక్తి విషయంలో వెనకబడిపోతున్నావు, ఎంత చీకటి గమ్ముకుంటుందో నిన్ను. దేవుడు ఉన్నాడు, ఆయన సజీవుడు, అల్ఫా ఒమేగా అనే ఒక గుర్తింపు ఉందా? ఆ విషయం ధ్యానం అవుతుందా? నేను ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు చచ్చినవాడు కాదు, చచ్చి తిరిగి లేచినవాడు. ఎవరు స్తోత్రం. నేను ఎంత ప్రాముఖ్యతనిస్తున్నాను, ఎంత ప్రేమిస్తున్నాను, ఎంత శ్రద్ధ వహిస్తున్నాను, ఎంతగా ఆయన గురించి ఆలోచిస్తున్నాను అనే ఆలోచన లేదంటే ఇక్కడ పేతురు మిగతా శిష్యులు ఎంత దిగజారిపోయారు ఆత్మీయతలో, అంత దిగజారిపోయినట్టే అర్థం. ఇవన్నీ గమనించిన ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు చివరిలో అంటే అక్కడ చేపలు చాలా పడ్డాయి, యేసు ప్రభువారిని గుర్తుపెట్టారు. అయ్యగారు బట్టలు మొత్తం ఏమి ఒంటి మీద లేవు, సముద్రంలో ఉన్నాడు, ఎగిరి నెలలో దూకాడు. దూకిన తర్వాత యేసు ప్రభువారు అని తెలిసిపోయింది కదా, చిన్నగా తన దగ్గరికి వచ్చాడు. పేతురు, వీళ్ళందరికీ నేను లీడర్గా పెట్టా, వీళ్ళందరికంటే మెయిన్ ప్రాముఖ్యత నీకు ఇచ్చా, కానీ మెయిన్ వ్యక్తి నువ్వు ఈ పని చేశావంటే, నన్ను నిజంగా నువ్వు ప్రేమిస్తే మరలా నువ్వు పాత వృత్తికి వెళ్ళేవాడివి కాదు. నువ్వు మరలా వీళ్ళని నేను చెప్పిన ఆజ్ఞ మీరినట్లు, నా బాధ్యతను విస్మరించినట్లు చేసేవాడివి కాదు. నిజంగా వీళ్ళందరికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా చెప్పు అన్నాడు. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, దేవుణ్ణి ఎక్కువ ప్రేమించండి. దేవుని స్తోత్రం కలుగునగాక. చాలాసార్లు నా ప్రియమైన బిడ్డలారా, మనకేమనిపిస్తుంది అంటే దేవుని మీద ప్రేమ పోయి లోకం మీద ప్రేమ పెరిగిద్ది, దేవుని మీద ప్రేమ పోయి రెండోది మనుషుల మీద ప్రేమ ఎక్కువైపోద్ది. ఈ రెండు ప్రేమలో డేంజరే. దేవుని మీద ప్రేమ పోయి లోకం మీదకి వచ్చింది అనుకోండి ప్రేమ, ఆ వ్యక్తి దేవుని ప్రేమకు దూరం అయిపోతాడు. దాని స్తోత్రం. నీకు అర్థమైందా? దేవుని మీద ఉన్న ప్రేమ దేవుని మీదే ఉంచాలి, మనం తప్పిపోకూడదు. అది ఇప్పుడు దేవుని మీద ఉన్న ప్రేమని లోకం మీద పెట్టామనుకో, తండ్రి ప్రేమ మనలో ఉండదు. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 15, 16, 17 వాక్యాలు చదివితే, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంభమును అవి తండ్రి వల్ల పుట్టినవి కాదు.
లోకము దాని ఆశలు గతించిపోవును గాని. అయ్యా మైక్ కిలోమీటర్ పెట్టుకుంటావా? వదిలే మూగోడివి నువ్వు. మైక్ ఇంకా దూరం పెట్టుకుంటే చదివే వాళ్ళకని చదువు పైకి ఎత్తి గడిగా చెప్పండి. చదువు. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటిని ప్రేమింపకుడి. ఇక్కడ జాగ్రత్తగానండి. అసలు దేవుడి మీద కదా మనకు ఉండాల్సిన ప్రేమ. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి అన్నాడు. అంటే ఎవరిని ప్రేమించాలటైతే నేను అడిగినప్పుడు చెప్పండి మీరు సీరియస్. ఎవరిని ప్రేమించాలి? అక్కడేం చెప్తున్నాడు? లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. అది లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఎవడైనా లోకమును ప్రేమించిన లోకాన్ని ఎవడైనా ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఇక్కడ లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తున్నాడు పేతురు. ఆ వృత్తిని, ఆ పనిని, తన బ్రతుకు తెరువుని ప్రేమించుకుంటున్నాడు. తన బ్రతుకు తెరువు, నీ ఉద్యోగం కావచ్చు, లేదా పని కావచ్చు, ఇంకోటి కావచ్చు. వీళ్ళందరూ దేవుని దృష్టిలో వేస్ట్, పనికిరారు అసలు ఇట్లాంటి. అందుకని అడుగుతున్నాడు, నేను ఉన్నప్పుడు అవసరమైతే నా కోసం ప్రాణమైన ఇస్తానన్నావుగా, ఈరోజు నేను చెప్పిన పని పక్కన పడేసి వెళ్ళిపోయావేంట్రా పేతురు? బతికున్నప్పుడు ఏమన్నాడు యేసయ్యతో? చూడండి, బ్రతికున్నప్పుడు ఏమన్నాడు? అవసరమైతే నీ కోసం ప్రాణమైన ఇస్తాను. నటించటమా ఆ మాట? హల్లెలూయా. వాక్యం చదువు, లూకా సువార్త. అవసరమైతే నీ కొరకు ప్రాణమైన ఇస్తాను, చనిపోవడానికి కూడా సిద్ధమయ్యా అంటాడు. చూడండి, దేని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 22వ అధ్యాయం 23వ వాక్యం, లూకా సువార్త. అయితే అతడు, ప్రభువా నీతో కూడా చెరలోనికి. అక్కడేమంటున్నాడు? నీ కోసం అవసరమైతే జైల్లోకైనా వెళ్తాను, చనిపోవటానికి కూడా సిద్ధంగా ఉన్నాను అన్నాడు కదా. అటైతే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నప్పుడు ఆ బాధ్యత విస్మరించి మరలా పాత వృత్తికి వెళ్ళిపోయాడంటే నిజంగా దేవుని ప్రేమిస్తున్నాడా? మీరు చెప్పండి. పేతురు ప్రేమ మాటల ప్రేమ, నిజమైన ప్రేమ? చెప్పాలి. ఏ ప్రేమ? మీరు చెప్పాలి. మాటల ప్రేమేగా. నీ బతికున్నప్పుడు అవసరమైతే నీ కొరకు జైల్లోకైనా వెళ్తా, నీ కొరకు చచ్చిపోతాను అన్నాడు. చచ్చిపోతానన్నాడు. ఇప్పుడేం చేశాడు? తన స్వార్థము కొరకు, తన గురించి ఆలోచించుకొని దేవుని పనికి అగనామం పెట్టాడు. అంటే ఇది మాటల ప్రేమ. మాటల ప్రేమ పరిపూర్ణమైన ప్రేమ కాదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకు పేతురు అంటున్నాడు, వీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఒకవేళ ఎందుకు వెళ్ళావు అని ప్రభు ప్రశ్నిస్తే, అయ్యా ఇదిగో మిగతా 9 మంది ఆకలితో అలమటిస్తున్నారు నాయన, ఏ పని లేదు కదా, అదయ్యా ఇదయ్యా అని ఒకవేళ చెబితే ప్రభు అది గ్రహించి ఇట్లా ఒకవేళ చెప్తాడేమో అని ముందుగానే అడుగుతున్నాడు, వాళ్ళందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? చేతుల పైకి ఎత్తి గడిగలు చెప్పండి. చాలామంది దేవుని బిడ్డలలో వారికి ఆరోగ్యం ఇచ్చేది దేవుడు, వారికి ఆయుష్ ఇచ్చేది దేవుడు, వారిని ఆశీర్వదించేది దేవుడు, వారి పేరు గొప్ప చేసేది దేవుడు, వారికి ఎన్నో మహిమలు జరిగించి ఒక స్థాయిలో పెట్టింది కూడా దేవుడే. కానీ ఎవరికి ఉపయోగపడుతున్నారు వాళ్ళు? ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నారు? వాక్యం చెప్తుంది, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఒకవేళ ప్రేమిస్తే వారిలో తండ్రి ప్రేమ ఉండదు. అసలు తండ్రి ప్రేమ ఎందుకు కోల్పోయాడు ఇతను? లోకమును ప్రేమిస్తున్నాడు, లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తున్నాడు. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, నీకు దేవుని మీద ప్రేమ తగ్గుతుందంటే అర్థమేంటి తెలుసా? లోకమును ప్రేమిస్తున్నావేమో, లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తున్నావేమో. కాస్త జాగ్రత్తగా ఆలోచించండి. లోకములో ఉన్నవేంటి? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. ఒకప్పుడు ఎప్పుడు ప్రార్థన చేసుకునేవాడను, ఈరోజు ప్రార్థనకు దూరం అయ్యాను. ఒకప్పుడు వాక్యం చదువుకునేవాడను, ఇప్పుడు వాక్యానికి దూరం అయ్యాను. ఒకప్పుడు సన్నిధిలో ఎక్కువ సమయం పరిచర్య చేసి దైవ సేవలతో గడిపేవాడను, ఈరోజు అది కూడా దూరం అయిపోయింది. ఇట్లా దూరం అయిపోతున్నప్పుడు నువ్వు గ్రహించాల్సిందేంటి? తండ్రి మీద ప్రేమ నాకేమవుతుంది?
పెరుగుతుందా తగ్గుతుందా? తగ్గిపోతుంది. దేని స్తోత్రం కలుగును గాక. నా స్థితి ఏంటి? నా పరిస్థితి ఏంటి? ఒకప్పుడు నా బ్రతుకేంటి? చీకటి బ్రతుకుని వెలుగుగా మార్చాడు. చనిపోవలసిన నన్ను దేవుడు బ్రతికించి ఆయన సాక్ష్యం నిలబెట్టాడు. దరిద్రపు స్థితిలో ఉన్న నన్ను కాస్త కోస్తో సమృద్ధితో నింపాడు. విలువలేని నాకు ఘనతనిచ్చాడు. ఇంత స్థాయి ఇస్తే ఈరోజు నేను ఎవరిని ప్రేమిస్తున్నాను? ఈ ప్రశ్న అడుగడుగున ప్రతి దేవుని బిడ్డ వేసుకోవాలి. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట అడిగేటప్పుడు యేసయ్య ఎంత బాధపడిపోయి ఉంటాడండి. ఇదిగో ఇలాంటి ప్రశ్న వేసే రోజు ఒకరోజు వస్తుంది అని పేతురైనా ఆలోచించాడా? అసలు దాని గురించి ఊహించుకొని ఉంటాడా? కానీ ప్రభు అడుగుతున్నాడు, నా కోసం జైల్లోకని వెళ్తానన్నావుగా, నా కోసం అవసరమై చనిపోతానన్నావుగా, సరే జైల్లోకి వెళ్ళేది తర్వాత సంగతి, మరణించే తర్వాత సంగతి. నన్ను ఎరగనని 3 సార్లు అబద్ధాలు ఆడావు. మళ్ళీ ఎన్నిసార్లు? 3 అబద్ధాలు ఆడావు. దీన్ని బట్టి నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో నాకు అర్థమైపోయింది. అసలు ఆ విషయం ఏంటో తెలుసుకోవాలి ఈ రోజున. అసలు పేతురు నిజంగా ప్రేమిస్తున్నాడా లేదా? ప్రేమిస్తేనేమో సంఘం మీద, మిగతా ఆ 10 మంది శిష్యుల మీద నాయకుడిగా ఉంటాడు. ప్రేమించకపోతే పేతురును తొలగించి ఇంకొకరిని పెట్టాలని చూశాడు దేవుడు. చేతుల పైకి ఎత్తి గడిగలు చెప్పండి. పేతురు జీవితం ఆ సమయంలో సరికాకపోతే పేతురుని దేవుడు తొలగించేసేవాడే, ఇంకొకరికి ఇచ్చేవాడు ఆ భాగ్యం. కొన్ని భాగ్యాలు దేవుడు ఇస్తాడు మనకి. ఏంటో తెలుసా ఆ భాగ్యాలు? ఒకటి, సంఘములో స్తంభాలుగా ఉండేటట్టు చేస్తాడు. సంఘానికి ఎంతోమంది వస్తారు కదా, అందరికీ ఆ భాగ్యం దొరకదు. సేవకులతో ఎక్కువ సమయం గడిపేవాడు సంఘానికి స్తంభం లాంటివాడు, అదిగా పిల్లర్ లాంటివాడు. నేను పాస్టర్ గారికి దైవ సేవకుల దగ్గరగా ఉంటుంటానయ్యా, ఏ చిన్నదైనా పెద్దయినా నాకే చెప్తారయ్యా అంటే, స్తంభము లాంటి వ్యక్తులు దాని స్తోత్రం. దాని గురించి గలతీయులకు రాసిన పత్రికలో 3 గురించి చెప్పాడు. అంటే యేసు ప్రభువారికి 12 మంది శిష్యులు అయితే ఆ స్తంభం లాంటి వాళ్ళు ఎవరని చెప్పాడు? యాకోబు, దాని స్తోత్రం కలుగునుగా. గలతీ 2వ అధ్యాయం 9వ వాక్యం. అక్కడ ఏమని రాయబడిందంటే, అనగా సున్నతి పొందిన వారికి పేతురునకు సామర్థ్యము కలుగు చేసిన వాడే అన్యజనులకు అపోస్తలుడగుటకు నాకును సామర్థ్యము కలుగు చేసినని వారు గ్రహించినప్పుడు స్తంభముగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను వారు. చాలు చూడండి, సంఘముల స్తంభాలంటే ఈ 3. చతురపైకి దిగ్గడిగలు చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది వచ్చారు? మీలో సంఘముల స్తంభం లాంటి వాళ్ళు ఉంటారు కొద్దిమంది. ప్రతిదానికి దైవ సేవకుడు దగ్గరకు ఉంటారు. వీళ్ళు ఈ కుటుంబం దగ్గరకు ఉంటుంది అయ్యా, ఎప్పుడు పాస్టర్ గారు వెనకాల తిరుగుతుంటారయ్యా, అది భాగ్యం. హల్లెలూయా. ఏ మీటింగ్ పెట్టినా అన్నిటికంటే ఆ కుటుంబం ఏముంటుంది అయ్యా ముందు? దేని స్తోత్రం. వీళ్ళు స్తంభం లాంటి వాళ్ళు సంఘములో. కానీ ఈ స్తంభములాగా కృప పొంది భాగ్యం పొందిన వాళ్ళు ఆ కృప కోల్పోయే పరిస్థితి ఎప్పుడు వచ్చిందంటే, దేవుని మీద ఉన్నటువంటి ప్రేమని మనం లోకం మీద పెట్టామా, ఆ దేవుని కృపకి దూరం అయిపోయి, దైవ ప్రేమకు దూరం అయిపోయి, నా ప్రియమైన బిడ్డలారా, దేవుడు వారి పట్ల కలిగిన ప్రణాళిక, ఉద్దేశము, సంకల్పమును చాలా తేలికగా కోల్పోతారు. కోల్పోయిన తర్వాత వాళ్ళకి అనిపిస్తుంది, అయ్యో అప్పుడు దైవ సేవకుడు దగ్గరగా ఉండేవాళ్ళం, మేము మందిరానికి దగ్గరగా ఉండేవాళ్ళం, ఎంత పరిచర్య చేసేవాళ్ళం, అన్నిటికీ అన్న మమ్మల్నే పిలిచేవాడు, అన్నిటికీ మాకే బాధ్యత అప్పగించేవాళ్ళు. ఈ రోజున అసలు మా పేరు కూడా ఎత్తట్లేదే. పేరు అన్నెత్తటం పోవటం కాదు, దేవుడు అక్కడ నిన్ను డిలీట్ చేసేసాడు పక్కే. దాని స్తోత్రం. దేవుడు నిన్ను పక్కకు జరిపేశాడు. ఎందుకని? దేవుడి మీద ఉన్న ప్రేమని నువ్వు ఏం చేసావంటే లోకం మీద పెట్టావు. దేవుడు దైవ సేవకులకి పూర్తిగా రైట్స్ ఇవ్వడో, అన్నిటికి నువ్వే యజమానుడికి ఏలని చెప్పడో, ప్రేరేపణ కలుగు చేస్తాడు. ఇదిగో వీళ్ళని ఎన్నుకో, వాళ్ళని ఎన్నుకో. ఎట్లా? అపోస్తుల కార్యం 13వ అధ్యాయం చేయండి, మీకు కొంచెం అర్థమైంది. ఇంకా 13వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు అనమాట. దేని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా.
13వ అధ్యాయములో 2వ వాక్యం చదివితే, వారు ప్రభువుని సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాని సౌలును పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. చూసారా, అంటే కొన్ని పనుల కోసం దేవుడు ప్రత్యేకపరచుకుంటాడు. అర్థమైందా? పరిశుద్ధాత్మ దేవుడు దైవ సేవకులకు చెబుతాడు. ఇక్కడ అపోస్తులందరూ ఉపవాసాలు ఉన్నప్పుడు ఒక ప్రత్యేకమైన పని కొరకు సౌలుని బర్నబాని దేవుడు సపరేట్ చేయమని చెప్పాడు. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ మేము బాధ్యతలు చెప్పలేంగా. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, అదిగో ఆ వ్యక్తి నమ్మకమైన వాడు, ఇదిగో ఈ కుటుంబం నమ్మకమైనది, ఇదిగో ఇది మేము ఆయా ప్రాంతాలు వెళ్తున్నప్పుడు ఏదైనా ఇక్కడ అవసరమైతే ఇడ్లీ తెమ్మన్నా లేకపోతే ఏదైనా తెమ్మన్నా కొంతమందికి చెబుతాం, అందరికీ ఫోన్లు చేయం. దాని స్తోత్రం. ఏదన్నా అవసరమైతే చర్చి దగ్గర పలానా చోటకు పోయి తీసిరండి అది తీసిరండి అని అందరికి ఫోన్లు చేయను నేను. హల్లెలూయా చెప్పండి గట్టిగా. కొంతమందికి ఈ మాట చెబితే తూచా తప్పకుండా అక్షరం దాన్ని ఏమంటారంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఈ వ్యక్తి అనుకున్న వ్యక్తులకి ఫోన్ చేయబడుద్ది. ఇది పరిస్థితి అని వాళ్ళు ఫోన్ చేసిన ఇది అని అనుకోండి, దేవుడు ఏమంటాడు, ఆ వ్యక్తి కాదు ఇంకొకరిని వాడుకుంటా అంటాడు. ఇక్కడ పేతురు విషయం కూడా అదే జరిగింది. నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా లేదా చెప్పు. నువ్వు ప్రేమించట్లేదు అని ఒక మాట అంటే నీ స్థానంలో ఇంకొకరిని తీసుకొచ్చి, ఎంతమందికి అర్థమైంది? నీ స్థానంలో ఇంకొకరిని తీసుకొచ్చి పెడతా. నువ్వు సంఘంలో స్తంభం లాంటి వాడివి అని అనుకున్నా నేను. నువ్వు స్తంభం లాంటి వాడివి, నాయకుడివి, అందరికీ మెయిన్ లీడర్ లాంటి వాడివి. కానీ ఇప్పుడు నీకు ప్రేమ తగ్గిపోయింది నా మీద. ఇప్పుడు ఏం చేయాలి? ప్రేమ లేని నేను ఉంచుకొని నా దగ్గర. దాని స్తోత్రం. అవసరమైతే నా కోసం కొందరిని వదిలేయాలి. అవసరమైతే అంత పరిస్థితి వస్తే ఒకవేళ ఎవరెవరిని అన్నాడు అది బైబిల్లో ప్రభు ముందు చెప్పేశాడు. 10:36 మత్తయి సువార్త. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. 10:36 అంటున్నాడు, ఒక మనుషుని ఇంటి వారే తనకి శత్రువులు అవుతారు. తండ్రినైనను తల్లినైనను. ఇక్కడ గమనించండి, తల్లినైనను, నోటితో చెప్పండి, తల్లినైనను. అంటే వాళ్ళని ప్రేమించొద్దని కాదు, దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. మా నాన్న చెప్పాడు, మా అమ్మ చెప్పింది, మా వాళ్ళు చెప్పారు, అవన్నీ నథింగ్. అసలు అవి పనికిరావు దేవుడి దగ్గర. అక్కడ అంటున్నాడు ఆయన, నాకంటే ఎక్కువగా తల్లినైనను తండ్రినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడని జెర్మియా అనగా చెప్పింది. ఎవరు చెప్తున్నారు అక్కడ? చూడండి, నాకంటే ఎక్కువగా తల్లినైనను తండ్రినైనను, తర్వాత కుమారులనైనను కుమార్తెలనైనను. అంటే పిల్లలను కూడా అంటాడు. చూడండి, దేవుడి కంటే ఎక్కువ ప్రేమించకూడదంట. దేని స్తోత్రం కలుగునగాక. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఒక ఆమెని భర్త చర్చి దగ్గరికి వచ్చి కొట్టాడు. ఎందుకు కొట్టాడు మాకు అర్థం కాల. కొడతానే ఉన్నాడు. కింద తిరిగి, బ్రదర్ ఎందుకు అట్లా చేసుకుంటున్నావు తొందరపడి, ఏమైంది ఏంటంటే, పిల్ల ఇంటికాడ బాగలేక భయంకరంగా ఏడుస్తూ ఉంటే చర్చి అని మందిరానికి వచ్చింది. ఇది దీనికి పిల్లల ప్రాముఖ్యమా మందిరం దేవుడి ప్రాముఖ్యమా అని మాట్లాడితే ఆమె అంటుంది, అయ్యా నువ్వు దేవుడిచ్చిన భర్తవేగా నాకు, ఆ పిల్లలు కూడా ఎవరిచ్చినా వాళ్ళు దేవుడిచ్చిన వాళ్ళే కదా. ఇప్పుడు నిన్నిచ్చిన దేవుడే, పిల్లల్నిచ్చిన దేవుడే. అయితే ఇప్పుడు నేను ఎక్కువగా ఎవరిని ప్రేమించాలి? ఇచ్చిన వాడిని ప్రేమించాలి. దాని స్తోత్రం. ఇచ్చిన దేవుణ్ణి. అసలు ఆమె అన్న మాటకి నాకు దాదాపు 2-3 రోజులు ఆలోచింపజేసింది. ప్రతి ఒక్కరు ఇట్లయితే ఎంత బాగుంటుంది చర్చిలో. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. నేను దేవుణ్ణి ప్రేమిస్తే నా పిల్లలకి ఏం కాదయ్యా, ఈరోజు ఆదివారం కదా, నేను ఏ తప్పుడు పని చేశాను, ఏ సినిమా హాల్కి వెళ్ళాను, మందిరానికి వెళ్ళి ఆరాధించాలనే కదా వచ్చింది, ఇదని పాపం ఆమె నిదానంగా చెప్పుకుంటాడు. తర్వాత నేను చెప్పాను, బ్రదర్ నువ్వు అప్పుడప్పుడు చర్చికి వచ్చేవాడివి, కానీ వాక్యము నీకు బోధపడలా, కానీ ఆమెకు బోధపడింది. అంతగా ప్రభుని ప్రేమిస్తుంది కదా, ఇలాంటి భార్య దొరకడం నువ్వు అదృష్టం అనుకోవాలే, కానీ వేరే విధంగా నువ్వు మాట్లాడకూడదు.
నీ పిల్లలకి నీకు ఏం కాదు, భయపడమాక. అదంటే కాదన్నా, బాగా ఏడిచి ఏడిచి పడుకుంది అన్న అంటే, పడుకుంది కదా, ఏం కాదు కదా, ఈరోజు ఆదివారం దేవుని ఆరాధించడానికే కదా అది ఇదనంటే, కాదన్నా మా అమ్మ మా నాన్న వాళ్ళు ఏమనుకుంటారన్నా, దానికి ప్రార్థన ప్రాముఖ్యం అంటన్నా అది ఇదని అంటారు కదా అంటే, వాళ్ళు ఏదన్నా అనుకొని పనికి మాలినోళ్ళు, దినస్తోత్రం అనుకునే వాళ్ళు ఎట్టయినా అనుకుంటారు. ఇంటి ఎదురు ఏమనుకుంటారో, పక్కన వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారని ఇట్ట ఆలోచించే బుద్ధిహీనులు అందరూ దేవుని ప్రేమించలేరు. ఎవరిని గురించి పట్టించుకోకుండా దేవుడి వైపు చూస్తూ సాగిపోయే వాళ్ళే నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తారు. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. అక్కడ ఏమంటున్నాడు, ఇక తర్వాత నేను సర్ది చెప్పాను. ఇక నెక్స్ట్ ఈ వారం నుండి వాళ్ళు కూడా చర్చికి వస్తున్నారు. దేవుని స్తోత్రం. అయితే ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆమెలో నాకు కనపడదే తన పిల్లల కంటే కూడా ఎక్కువ ఎవరిని ప్రేమించింది. దానికి గుర్తేంటి? నోటితో చెప్పినట్టు ఆ పేతురులాగా దానికి గుర్తేంటి? పిల్ల ఏడుస్తున్నా సరే బాగలేక పిల్లని ఇంటికాడ పెట్టేసి వెంటనే దైవ సన్నిధికి వచ్చి దేవుని ఆరాధించి వాక్యం విని, నా ప్రియ దేవుని బిడ్డలారా, భోజనం కూడా చేయకుండా పరిగెత్తింది. ఏంటంటే, ఈరోజు ఆదివారం మిస్ అయిపోద్దేమోనని నేను బాధపడ్డానన్న. నా దేవుడు నాకు ప్రాముఖ్యమన్నా. వాళ్ళు ప్రాముఖ్యమే, కానీ దేవుని కంటే కాదు నాకు. దేవుని స్తోత్ర. ఇప్పుడు దీన్ని బట్టి దేవుడు నిజంగా ఫిల్టర్ చేస్తే సంఘములో ఎంతమంది గట్టి గింజలు తెల్తారు, ఎంతమంది ఓటు గింజలు తెల్తారు మీరు ఆలోచించండి. మీరు అనుకుంటున్నారా? నా ప్రియదిన బిడ్డలారా, ప్రతి ఒక్కరిని దేవుడు పరీక్షిస్తుంటాడు. నన్ను చూడలే అనుకోమాకండి. నీ మనసు నిజంగా మనుషులను ప్రేమించే విధంగా ఉందా, లేక లోకాన్ని ప్రేమించే విధంగా ఉందా, లేక దేవుని ప్రేమించే విధంగా ఉందా అని దేవుడు పరీక్షిస్తాడు. మనం ఇప్పుడు వాక్యం చదివే ముందు ఏంటది? ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడల వానిలో తండ్రి ప్రేమ ఉండదంట. దేవుని స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు లోకంలో ఉన్నదంత ఏంటి? శరీరాశ. చెప్పండి. శరీరాశ, నేత్రాశ, జీవపడవ. మందిరాలకు వెళ్ళేటప్పుడు మేకప్లు కొట్టి ఏమి రావాల్సిన అవసరం లేదు. చాలామంది మందిరానికి వెళ్ళేటప్పుడు పెళ్లి కూతుర్లుగా పెళ్లి కొడుకులుగా తయారయ్యి వెళ్తారు. నీ మేకప్లను తీసి పక్కన నొక్కు, అవి అవసరంలా దేవుడికి. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా లేదా అది కావాలి. ఈ సోగు చేసుకొని వచ్చేలాగా 12 అయిపోద్ది ఇక్కడ. దేవుని స్తోత్రం. టైం దాటిపోద్ది, పాటలు అయిపోతాయి, ఆరాధన అయిపోద్ది, వాక్యం అయిపోద్ది. తేరా ఇంకా కాస్తో కోస్తో 2 మాటలు చివరిలో ఉంటాయి చూడండి, అప్పుడు వచ్చి అటు కూర్చుంటారు. ఏంటంటే, నేను కూడా చర్చికి వెళ్ళి వచ్చా. అది నకిలీ ప్రేమ దేవుడి మీద. అది ఒరిజినల్ ప్రేమ కాదు. అందరికంటే ముందు నేనే ఉండాలి మందిరంలో. గట్టిగా చెప్పండి. పాటలు పాడక ముందే వెళ్ళి నేను కూర్చోవాలి. ఆరాధన జరగక ముందే వెళ్ళి నేను కూర్చోవాలి. ఇప్పుడు పనిచేసేవాడు 7 గంటల కంటే పనికి వెళ్ళకుండా ఉంటాడా? 7 గంటలకే. 6 గంటల కంటే 6 గంటలకి వెళ్ళకుండా ఉంటాడా? నా ప్రియమైన బిడ్డలారా, ఒక టైం చెబితే ఖచ్చితంగా టైంకి వెళ్ళిపోతారు కదా. నిజంగా దేవుని మీద ప్రేమ ఉంటే, నిజంగా ప్రేమ ఉంటే దేవుణ్ణి కలుసుకోవటానికి ఈ పనుల కంటే, వ్యాపారాల కంటే, ఉద్యోగాల కంటే కూడా దేవునికే ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చేవాడు ఎప్పుడెప్పుడా అని ఆశతో వస్తాడు దైవ సన్నిధికి. కీర్తన గ్రంథం చూడండి, దావీదు దేవుడి మీద ఉన్న ఆశని వ్యక్తపరిచాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కీర్తన గ్రంథం వాక్యం చెప్తుంది చూడండి, ఏమనంటే, యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు పలకగా నేను సంతోషించి తిని అంటున్నాడు. 122 కీర్తన 1వ వాక్యం, యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు సంతోషించి తిని. అంటే దేవుడు ఇచ్చిన సమయాన్ని కాస్త డిలే చేయటం కాదు. పనికి వెళ్ళే సమయాన్ని టయానికి వెళ్ళకపోతే వాళ్ళు వెనక పంపించేస్తారయ్యా. టయానికి వెళ్ళకపోతే వాళ్ళు ఏదో ఒకటి అంటారయ్యా, లేకపోతే కూలి తగ్గిస్తారయ్యా. అరే భయ్యా, నీకు మనుషుల భయం ఉంది కానీ దేవుడి భయం లేదు. మనుషుల్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు కానీ దేవుని ఎక్కువ ప్రేమించట్లేదు. దేవుణ్ణి ప్రేమించిన దావీదు అంటున్నాడు, యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు పలికినప్పుడు సంతోషించాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. దేవుని మందిరం అంటే నేను సంతోషించాను. 84వ కీర్తన కూడా ఒకసారి చదువుతారా? దేవుని స్తోత్రం కలుగునుగాక. దైవ సన్నిధికి నేనే ముందెళ్ళాలి, నేనే పరుగులెత్తాలి. హల్లెలూయా. అందరికంటే నేనే ముందెళ్ళి కూర్చోవాలని పోటీ పడాలా దైవ సన్నిధికి వచ్చే విషయంలో. దేవుని స్తోత్రం కలుగునుగాక.
84వ కీర్తన 2వ వాక్యం, యెహోవా మందిర ఆవరణములను నా చూడవలెనని. ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. మందిరాన్ని చూడాలని ఆశపడుతుందంట ప్రాణం. ఎప్పుడా 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 ఎప్పుడా? చేతులు పైకి ఎత్తి గట్టికెళ్ళి చెప్పండి. ఈ మందిరానికి చుట్టుపక్కల చాలా ఇళ్ళు ఉన్నాయి. విశ్వాసులు ఎక్కడికి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దూర ప్రాంతం వాళ్ళకు ఉన్న ఆసక్తి ఇక్కడ వాళ్ళకు ఉండదు. నేను గమనిస్తుంటా చాలాసార్లు. ఎంత దగ్గరలో ఉన్న అమ్మో మందిరానికి వెళ్ళి కాసేపు ప్రార్థన చేసుకుందామే, మందిరాన్ని దేవుడే మన మధ్యలో ఉంచాడే, దైవ సన్నిధిని వెళ్ళి కాసేపు ప్రార్థన చేసుకుందాం, దేవుని స్తుతించొద్దాం, వాక్యం చదువుదాము అనే ఆలోచన రాదు. అర్థమైందా? 10 కిలోమీటర్లో 15 కిలోమీటర్లో అంత దూరం నుండి ప్రార్థనకు వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వాళ్ళకు ఉండదు ఆసక్తి. మళ్ళీ ఎప్పుడెప్పుడు మందిరం, అబ్బా మందిరం పక్కన మన ఇల్లుంటే ఎంత బాగుండు. ఈ మధ్య ఒక అమ్మాయి అడిగింది, అన్నయ్య మందిరం పక్కన ఏదైనా ప్లేస్ ఉంటే చూడండి అన్నయ్య, దైవ సన్నిధి దగ్గరగా ఉంటాం అది ఇది అని అడిగింది. ఏం చేస్తాం, ఆమె దొరకలా భాగ్యం. దైవ స్తోత్రం. అడిగాం, 2-3 ప్లాట్లు అడిగాం, కానీ ఎవరో దగ్గర కుదరలా. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దైవ సన్నిధి దగ్గరగా ఉన్న ఆశ లేదంటే నిజంగా వీళ్ళు దేవుని ప్రేమిస్తున్నారా, లోకాన్ని ప్రేమిస్తున్నారా? చెప్పాలి, మీరు నోటితో చెప్పాలి. ఎవరిని ప్రేమిస్తున్నారు చెప్పాలి? లోకాన్నేగా. ఇప్పుడు దేవుని దూరం అయితే ఒక ఆదివారమే రావడానికి కుదురుతుంది మాకు, శనివారాలు రాలేము, ఆ మధ్యలో జరుగుతున్న కూడాలకు రాలేకపోతున్నాం. అదే మందిరానికి దగ్గరగా ఉన్న వాళ్ళకి శనివారం రావచ్చు, ఆదివారం రావచ్చు, మధ్యలో బుధవారం రావచ్చు, ఎప్పుడంటే అప్పుడు రోజు రావచ్చు. అంటే రాలేని స్థితిలో ఉన్నారంటే అర్థం ఏంటి? దేవుని మీద ప్రేమ లేదు. దేవుని స్తోత్రం. దేవుని మీద ప్రేమ కోల్పోయారు. హల్లెలూయా. దేవుని మీద ప్రత్యేకమైన శ్రద్ధ లేదు. అంటే ఇప్పుడు దేవుని మీద ప్రేమ లేదంటే ఎవరి మీద పెరిగింది ఆ ప్రేమ? లోకం మీద పెరిగింది. లోకం మీద పెరిగింది. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంభము. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. శరీరాశ, నేత్రాశ. మీరు ఇళ్లలో చేసే ప్రార్థనలు వేరు, ఇక్కడ చేసే ప్రార్థనలు వేరు. గమనించండి. చాలాసార్లు ఇంట్లో చేసుకుంటున్నాంలే అన్నయ్య ప్రార్థన, ఇంట్లో వింటున్నాంలే అన్నయ్య వాక్యం, అది వేరండి. అది అభిషేకించబడే స్థలం, అది ప్రతిష్ఠించబడే స్థలమా? ఇది ప్రతిష్ఠించబడే స్థలం. దాని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. రాత్రి పాప నయోమి ఎక్కడి నుండి కాలనీ నుండి వచ్చింది. దేవుని స్తోత్రం. ఆ అమ్మాయికి క్యాన్సర్. అర్థమైందా? భయంకరమైన బలహీనతతో ఉండి కూడా ఆ శనివారాలు పిల్లల్ని వేసుకొని వస్తుంది. నైటు 10 గంటలకు వదిలిపెడతాం, రాత్రి 10 గంటల దాకా చేసాం, అప్పుడు వెళ్ళిపోతుంది. చూడండి, ఆ భాగ్యం ఎవరికి దొరుకుతుంది? కానీ పక్కనే ఉన్న వాళ్ళు మాత్రం అలసిపోయామండి, అదండి ఇదండి. అది అలసిపోవడం కాదు, నీకు దరిద్రం అది. దేవుడు పక్కనున్నా కూడా గ్రహించలేకపోతున్నారు. దేవుని స్తోత్రం. దైవ సన్నిధి పక్కనున్నా కూడా గ్రహించలేకపోతున్నావు. వాక్యం చెప్తుంది అక్కడ, యెహోవా మందిరమునకు చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. అన్నాడా లేదా భక్తుడు? యెహోవా మందిరమును చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. దావీదేమంటున్నాడు? నీ మందిరమునకు వెళ్ళుదుమని ఎవరైనా నాతో అంటే నాకేం కలుగుతుంది? సాకులు ఎత్తుక్కోవాలనిపిస్తుంది. సాకులు సాకులు సాకులు. చేతుల పైకి గట్టిగా చెప్పండి. బయటికి తెల్ల డ్రెస్ వేయటం కాదు, లోన కూడా తెలుపు ఉండాలి. బయటికి మాటల ప్రేమ కాదు, లోన హృదయంలో నిజాయితీ సత్యం ఉండాలి. దేవుని ఎడల గుర్తుపెట్టుకోండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో దేవుడు తక్కెట్లో తూకం వేసినట్టుగా నీ ప్రేమను కొలుస్తాడు ఆయన. హల్లెలూయా. నీ ప్రేమ దేవుని కంటే ఎక్కువగా మనుషుల మీదకి వెళ్తుందా? నీ ప్రేమ దేవుని కంటే ఎక్కువగా లోకం మీదకి వెళ్తుందా? దేవుడు తక్కెట్లో కొలిచినప్పుడు నువ్వు తేలిపోతే పరిస్థితి ఏంటి? దేవుడు అట్లాంటి పరిస్థితి నీకు వస్తే పరిస్థితి ఏంటి? నీ మనసు మార్చుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. వీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? కొంతమంది ప్రేమ లోకం మీదకి వెళ్ళిపోతుంది. వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, లోకాన్ని ఎవడైనా ప్రేమిస్తే వాడు దేవునికి శత్రువు అవుతాడంట. యాకోబు పత్రిక 4:4 చదవండి. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. శరీరాశ, మందిరానికి వచ్చే వాళ్ళు ఇంకో గ్రూప్ ఉంటారు. ఒక ఆదివారం వస్తే ఇంకొక ఆదివారం రారు, మళ్ళీ 3వ వారం వస్తారు, 2వ ఆదివారం రారు. నిన్న ఆదివారం వచ్చారుగా, ఈ వారం రాలే కొంతమంది. మళ్ళీ ఈ వారం రారు కదా, రేపు వారం వస్తారు. మళ్ళీ రేపు వారం కాదు కదా, మళ్ళీ బల్లారాధనకే వచ్చే ఇంకో గ్రూప్ ఉంటుంది. వీళ్ళందరూ నిజంగా దేవుని ప్రేమిస్తున్నారా చెప్పండి?
కొంతమంది మాకు బైక్ లేదని ఒక సాకు, కొంతమంది మాకు ఛార్జీకి డబ్బులు లేవని ఒక సాకు. ఛార్జీకి డబ్బులు లేకపోతే తింటం కూడా మానేయాలటైతే. దేవుని స్తోత్రం. అంతే కదా. ఇప్పుడు ఛార్జీకి డబ్బులు లేవన్నప్పుడు తింటం కూడా మానేయండి అటైతే. అంటే నీకు తిండి ప్రాముఖ్యం, పనులు ప్రాముఖ్యం, దేవుడి పని అంటే ప్రాముఖ్యం లేదు. నా ప్రసంగాలు ఎట్నే ఉంటాయి, స్ట్రైట్గా ఉంటాయి. చేతుల పైకి దగ్గరగా చెప్పండి. నేను మోమాటం లేని పాస్టర్ని, అందుకని నా వాక్యాలను కూడా అభిమానించే ఎంతోమంది ఉన్నారు. దేవుని స్తోత్రం. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, అక్కడ ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే అంతేగా. ఇప్పుడు ఈరోజు ఛార్జీకి డబ్బులు లేవన్నప్పుడు తినడానికి అన్నం ఉంది కదా, అన్నం ఎందుకు తింటున్నావు? అన్నం కూడా మానుకోటైతే ఆ రోజు అన్నం కూడా మానుకోవాలి. మానుకొని ఆ అన్నానికి పెట్టే డబ్బులు ఛార్జీ పెట్టుకో. అప్పుడు దేవుడు గుర్తిస్తాడు నిన్ను. వీడు తన భోజనం కంటే కూడా నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ఇంకో బ్యాచ్ ఉంటుంది, ఇంకో బ్యాచ్. ఇది విచిత్రమైన బ్యాచ్. అందరిని రెడీ చేస్తారు వాళ్ళే, భర్తని, భార్యని, పిల్లల్ని రెడీ చేసి మీరు వెళ్ళి రాంట్లే ఈ వారం నేను ఆగుతున్నా. ఏం పోయే కాలం వచ్చింది చెప్పండి? ఏం పోయే కాలం వచ్చింది? మీరు వెళ్ళి రాంట్లే నేను ఈరోజు ఆగుతున్నా. దేవుని స్తోత్రం కలుగునగాక. ప్రభు రాకడ దగ్గర పడుతుంది. నకిలీ క్రైస్తవులుగా ఉండమాకండి సంఘాల్లో. చేస్తే ఒరిజినల్ భక్తి చేయి, లేకపోతే మానిపడే, లోకంలో కలిసిపో. చేస్తే ఒరిజినల్ భక్తి చేయి దేవుడి దగ్గర. నకిలీ భక్తి అవసరం లేదు దేవుడికి. దేవుని స్తోత్రం. ఒక్కాలు లోకంలో, ఒక్కాలు దేవుళ్ళు వద్దు. ప్రేమిస్తే ప్రాణం పెట్టినంతగా ప్రేమించు దేవుడిని. దేవుడు ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తాడో అన్నీ నువ్వు సొంతం చేసుకుంటావు. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పాలి. నువ్వో అని ఇంట్లో ఎవరో ఒకరిని నెట్టి వీళ్ళు మా అబ్బాయి వచ్చాడుగా, అమ్మాయి వచ్చిందిగా, నువ్వేం చేస్తున్నా? కమ్మగా తిని తెచ్చుకొని వండుకొని తిని చక్కగా టీవీలు చూస్తా కూర్చున్నా ఇంట్లో. నకిలీ క్రైస్తవులు. నిజంగా దేవుని ప్రేమించేవాళ్ళ? నిజంగా దేవుని ప్రేమించేవాడు ఇదిగో దేవుని మందిరం అంటే పరిగెత్తాలి, దేవుని మందిరాన్ని చూడాలని ఆశ కలగాలి. 100 కారణాలు ఉన్నాయి, అవన్నీ నాకు అవసరం లేదు. దేవుని స్తోత్రం. ఇంటి దగ్గర 100 కారణాలు ఉన్నా నాకు అవసరం లేదు. అది ఏదన్నా కానీ ముందు నేను దేవుని పని చేయాలి. నా దేవుని నేను దర్శించాలి, నా దేవుని నేను వెతకాలి, నా దేవునితో నేను మాట్లాడాలి, ఆయన స్వరం వినాలి, ఆయన స్తుతించాలి. ఈ దృక్పథంతో దైవ సన్నిధికి వస్తే వాళ్ళని దేవుడు తక్కువలో ఎంత స్థాయికి తీసుకెళ్ళిపోతాడో తెలుసా? ఎంత స్థాయిలో ఉంచుతాడో తెలుసా? చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. పినీస్ ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తండి. పినీస్ ఎంతమందికి తెలుసు? పినీసులో తెలియదు అంటారా మీకు? ఎంతమందికి తెలుసు? మీ దగ్గర ఉన్నాయి ఆ పినీసులో? ఆ పినీసు చరిత్ర చెప్తానండి. ఈ పినీసు తయారు చేసింది వాల్టర్ హంట్. ఏ పేరు చెప్పండి ఆయన పేరు? వాల్టర్ హంట్. ఈ వాల్టర్ అని అంటేనే ఒక వ్యక్తి, ఇదిగో మన ఆంధ్ర షుగర్ ఫ్యాక్టరీ లాంటి ఫ్యాక్టరీలో ఒక కార్మికుడు పని చేసుకునేవాడు. ఏం పని చేస్తాడు ఇతనంటే గుండు సూదులు కంపెనీ అనమాట. అది గుండు సూదులు కంపెనీలో వర్కర్. వర్కర్ అయితే అతను చాలా నిరుపేద స్థితిలో ఉండేవాడు. కనీసం తన యొక్క సొక్కాలకి బటన్స్ కూడా లేని పరిస్థితి. అలాంటి విధానంలో ఉన్నవాడు చక్కగా వారమంతా పని చేసుకుంటాడు. ఆదివారం రాగానే దైవ సన్నిధికి వెళ్ళిపోతాడు. దేవుని స్తోత్రం. దైవ సన్నిధికి వెళ్ళిపోతాడు. ఇట్లా పని చేసుకుంటూ ఆ రోజుల్లో ఆ కంపెనీలో ఏ పూటకు ఆ పూట ఇచ్చే డబ్బులతో వస్తానే సరుకులు తీసుకొచ్చుకొని పిల్లల్ని పోషించుకుంటూ ఉండేవాడు. ఒకరోజు ఏం జరిగిందంటే వాళ్ళకి ఆర్డర్స్ ఎక్కువ రావటం వలన, ఆర్డర్లు మాకు ఇన్ని లక్షలు గుండు సూదులు కావాలి, ఇన్ని వేలు కావాలని ఆర్డర్లు ఎక్కువ వస్తుంటే ఈ కంపెనీ అందిలేక ఆదివారం కూడా వర్కర్లకి పని ఉందని ప్రకటించేసింది. ప్రకటించినప్పుడు ఈ విషయం నాకు తెలిసింది. సార్ నేను ఆదివారం రాలేనండి, ఆ దేవుని ఆరాధించాలి, ఇది పరిస్థితి అని చెప్పినప్పుడు ఆయన ఒకటే మాట అన్నాడంట. ఏమన్నా తెలుసా? నేను దేవుని ఆరాధించాలండి, ఇది దేవుని ఆరాధిస్తే పోవయ్యా, ఆరాధించుకో, మానేసేయి, ఇంకోళ్ళని పెట్టుకుంటాం, గదేగా వాళ్ళు అనేది. దేవుని స్తోత్రం. ఇతనికి ఏమనిపిస్తుంది అంటే నేను అంత ఉన్నోని కాదు, నిరుపేద స్థితిలో ఉన్నా, దరిద్రపు స్థితిలో ఉన్నా, నేను మళ్ళీ పని ఎత్తుకోవాలంటే ఎత్తుకునేంతవరకు నా పిల్లలు పస్తుంటారు, ఏం చేయాలి? ఇప్పుడు దేవుడు కావాలా, పని కావాలా? పని కావాలంటేనేమో దేవుడికి దూరం అయిపోతాను, దేవుడు బాధపడతాడు. దేవుడు కావాలనుకుంటే పస్తు ఉండాలి, మళ్ళీ పని దొరికేదాకా, అది దొరికిద్దో లేదో అని
బాగా ఆలోచించి కొంత సమయం అతను ఆలోచించిన తర్వాత, సరే సార్ నేను రావట్లేదు, ఆగిపోతున్నా లేండి అన్నాడు. దేవుని స్తోత్రం. సరే పో, ఆదివారం రాకపోతే ఎవరో పనికి రావాల్సిన అవసరం లేదు, ఆదివారం కూడా వచ్చే పని అయితే రండి. ఈలోపు ఏం జరిగింది తెలుసా? అతను బాధపడుకుంటా, ఈరోజు పిల్లలు ఆహారం కోసం ఆవురని ఎదురు చూస్తారు, నేను వచ్చేస్తున్నాను, పరిస్థితి ఏంటి అని అట్లా బాధపడతా ఏడ్చుకుంటూ దుఃఖపడుతూ వస్తూ ఉన్నాడు. అతని చొక్కాకి బటన్స్ కూడా, అంటే గుండీలు కూడా లేని పరిస్థితి. వస్తూ ఉన్నప్పుడు అతనికి ఆ బటన్ లేని ప్లేస్లో ఈ గుడ్డు సూది పెట్టాడు. అది అస్తమానం ఏమవుతున్నాడు, జారి కింద పడిపోతుంది. ఆ చొక్కాకు ఉన్నటువంటి బెజ్జం అనేది పెద్దదయ్యి జారిపోతూ ఉంది. జారిపోతున్నప్పుడు ఏం చేశాడంటే, అతను వర్కర్ కదా, వెంటనే ఒక రాయితో దాన్ని పినిసులాగెట్ట మెల్ట్ చేశాడు, మెలబెట్టాడు. మెలబెట్టినప్పుడు దాన్ని తగిలించుకున్నాడు. ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, దీనికి చిన్న క్లాంపు చేస్తే ఇది ఒక పిన్నులాగా, సేఫ్టీ పిన్నులాగా మారిద్ది, అవసరమైతే తీయచ్చు లేదంటే ఉంచవచ్చు అని ఇంటికి పోయి తనకున్నటువంటి ఆ వర్క్ పని నైపుణ్యతతో క్లాంపు చేశాడు. చేసిన తర్వాత నా ప్రియదిని బిడ్డలారా, పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను పలానా పినీస్ అనేది కనిపెట్టాను, ఎవరైనా నాకు సహాయం చేస్తే నేను వాళ్ళ దగ్గర పని చేస్తాను అన్నప్పుడు ఒక ధనవంతుడు అతని దగ్గరికి వచ్చాడు. అతని దగ్గరికి వచ్చి, పినీస్ కనిపెట్టాను అన్నావు కదా, నేను నీకు సహాయం చేస్తాను, ఏమేం కావాలో చెప్పు, నా కింద నువ్వు వర్క్ చేద్దు అని చెప్పినప్పుడు ఒక చిన్న పౌండ్రీ లాగా ప్రారంభించిన ఆ యొక్క పినీసుల కంపెనీ కొంతకాలం దాటిన తర్వాత అతన్ని ఈ వర్కర్ల మీద లీడర్గా పెట్టాడు. తర్వాత ఆయన మేనేజర్ అయ్యాడు, తర్వాత పార్ట్నర్ అయ్యాడు. ఆయన మొదట్లో అతనికి సహాయం చేసిన ధనవంతుడు చివరికి తనకు రావాల్సిన ధనం తీసేసుకొని కంపెనీ అతనికి వాల్ చేశాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. ఒకరోజు ఒక మీటింగ్ అతను సాక్ష్యానికి పిలిచి, దేవుడిని ఎంత దీవించాడండి, ఎంత పై స్థాయికి వెళ్ళిపోయారండి, అది ఇది అని అంటే అప్పుడు చెప్పాడు ఈ సాక్ష్యం ఆయన. నేను ఈ స్థాయికి వెళ్ళటానికి కారణం ఏంటంటే ఇదిగో ఇది, ఆ రోజు తినటానికి ముద్ద కూడా లేదు, దేవుడా పనా అని ఒక ప్రశ్న పడింది నాకు, దేవుడు మాట వినాలి, దేవుడే కావాలనుకొని వచ్చాను. కాకపోతే ఒక రోజు 2 రోజులు పస్తుంటే పిల్లలు చచ్చిపోరులే, తర్వాత అయినా సరే ఏదో పని చేయొచ్చు అని అనుకున్నాను. నేను వచ్చేటప్పుడు బ్రతకడానికి ఏదైనా పని దొరికితే చాలనుకున్నాను. దేవుడి కోసం ఆ ఉద్యోగాన్ని కూడా త్యాగం చేసేసాను. ఈరోజు దేవుడు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాడంటే ఊరకనే ఈ స్థాయికి దేవుడు తీసుకురాలేదు, నేను అందరికంటే అన్నిటికంటే నా దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాను గనుకనే. ఈరోజు పినీస్ లేనివాడు ఎవడున్నాడు చెప్పండి? పినీస్ లేని ఇల్లుందా? ప్రపంచంలో పినీస్ అనేది తెలియని వాడు ఎవడు లేడు. ఆయన ఎవరో తెలుసు, మంచి భక్తుడు, వాల్టర్ హంట్, దేవుని స్తోత్రం. అలాగే కోల్గేట్ పేస్ట్ తయారు చేసింది ఎవరు? క్రిస్టియనే, విలియం కాల్గేట్ ఆయన పేరు, విలియం కాల్గేట్, ఆయన పేరు మీద కోల్గేట్. తర్వాత కార్లు తిరుగుతున్నాం చూడండి, అసలు ఆ కార్ అనే పేరు ఎందుకు వచ్చింది? ఆయన పేరు ఏం పేరు? కార్ల్ బెంజ్. ఏం పేరు? కార్ల్ బెంజ్. వీళ్ళంతా క్రిస్టియన్సే. వారు దేవునికి ప్రాముఖ్యతనిచ్చారు, దేవుణ్ణి ప్రేమించారు కనుక దేవుడు వారిని ఈ రోజున అందరి స్థానంలో ఉంచారు. బిల్ గేట్స్ తెలుసా మీకు? ఆయన దగ్గర ఉన్న బైబిల్ 350 కోట్లు. ఆయన దగ్గర ఉండే ఒక బైబిల్ 350 కోట్లు. ఆయన ఒకటే మాట అంటాడు, ఈ స్థాయికి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే దేవునికి మొదట ప్రాముఖ్యతను ఇవ్వటం వలననే. హల్లెలూయా. చాలాసార్లు మనం ఎక్కువ ప్రార్థన, దేవుడు ఈ విధానంలో వెళ్తే మనకేమైనా దరిద్రం పట్టుకుంటుందేమో అనుకుంటాం. లేదు, దేవుడు పరీక్షించిన తర్వాత మనకి సమృద్ధిని ఇస్తాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగాక. కానీ ఆయన పరీక్షించేటప్పుడు నువ్వు లోకమును ప్రేమించే విధముగా ఉంటావేమో, ఆయన నిన్ను పరీక్షిస్తున్నప్పుడు మనుషులను ప్రేమించే విధంగా ఉంటావేమో. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన్ని ప్రేమించే విధంగా ఉంటే ఆయన ఏమేం చేస్తాడో కొన్ని విషయాలు చెప్తాను. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. నిజంగా దేవుని ప్రేమించే వారిని దేవుడు ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు. సామెతల గ్రంథము, చేతుల పైకెత్తి గట్టిగా చెప్పాలి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము
దేవుని స్తోత్రం. 8వ అధ్యాయం కాబట్టి 8:21 నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తా. ఇప్పుడు చెప్పండి, మీరు చేతుల పైకి ఎత్తి గడిగలు చెప్పాలి. అన్నయ్య మాకు అప్పులు ఉన్నాయి అన్నయ్య, అన్నయ్య మాకు ఇంట్లో జరగట్లేదు అన్నయ్య, అన్నయ్య డోకరా కట్టుకోలేకపోతున్నాం అన్నయ్య, అన్నయ్య కరెంటు బిల్లు కట్టుకోలేకపోతున్నాం అన్నయ్య, అన్నయ్య పిల్లల ఫీజులు కట్టలేకపోతున్నాం అన్నయ్య, అన్నయ్య ఇల్లు గడవడమే కష్టంగా ఉంటుంది అన్నయ్య అన్న ఈ బుద్ధిహీనులందరూ చెప్తున్న మాటేనండి. మీరు నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు మిమ్మల్ని ఆస్తికర్తలుగా చేస్తాడు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమేన్. మనుషులు మాట అంటే తప్పుతారు, దేవుడు తప్పుతాడా? దేవుడు తప్పుతాడా? అబద్ధం ఆడటానికి దేవుడు నరుడు కాదు, అబద్ధం ఆడటానికి మనిషి కాదు. ఆయన మాట అంటే భూమి ఆకాశములు గతించిన ఆయన మాటలో ఆయన అన్నాడు, నన్ను ప్రేమిస్తే ఆస్తికర్తలుగా చేస్తాను. ఇప్పుడు ఎవరిని ప్రేమించాలి? నువ్వు ఆస్తికర్తలుగా మారాలంటే తక్కువ సమయంలో చేతుల పైకి ఎత్తి గడిగలు చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మొన్న ఎవరో వచ్చి ఇక్కడ నిలబడి ఇది పాస్టర్ గారిదే, అది పాస్టర్ గారిదే, ఇది పాస్టర్ గారి, ఇది కాదు మళ్ళీ ఇంకా 2-3 ప్లాట్లు ఉన్నాయి, అయ్యి పాస్టర్ గారిది అంటే ఎన్ని ఎట్లా వచ్చినాయి? వరకు వచ్చినాయా? ఈ ఊరు వచ్చినప్పుడు నాకు తినడానికి ముద్దలేదు, నిజంగా చెప్తున్నా. నాకు అదే సమయంలో మా ఇల్లు అమ్మిన డబ్బులు వచ్చాయి. చాలాసార్లు చెప్పి మళ్ళీ చెప్తున్నా, ఏం చేస్తావురా డబ్బులు మా దగ్గర పెట్టు అది ఇదైనా మా అన్నయ్యలు అడిగారు. నేను అన్నాను, నేను దేవుడు సొంతమయ్యా, నా డబ్బులు కూడా దేవుడు సొంతమేనని చెప్పి ఆ డబ్బులు దేవుడికి ఇచ్చేసా. ఆ కష్ట పరిస్థితిలో ఒక జత బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు లేనప్పుడు కూడా కారు మంచి అనే ఊరిలో మాకు ఆస్తి వస్తే అది దేవుడు ఖర్చు పెట్టా. అప్పుడు నన్ను పిచ్చోడు అనుకున్నారు వీళ్ళందరూ, మా అన్నయ్యలు కూడా. ఉన్నాయని దేవుడికి ఇచ్చేస్తాను అంటాడు ఏందని. కానీ నేను పిచ్చోడిని అవ్వలా, ఆయన్ని నేను ప్రేమించాను కాబట్టి దేవుడు ఇవన్నీ నాకు ఇచ్చాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. అది నేనేదో నా స్వార్థం కోసం బ్యాంకులో ఉంచుకొని మురగ పెట్టుకొని అది ఇదని ఇట్ట ఆలోచిస్తే దేవుడు ఎన్ని ఇస్తాడా? చెప్పండి. ఈరోజు ఒక నెలకి నా కారుకి అయ్యేదే 70,000 అవుతాయి. నెల ఖర్చు కారుకి 70,000-80,000 అవుతాయి. ఇవన్నీ ఎవరిస్తారు? అప్పుడే దీని బిడ్డలారా, ఎవరు? దేవుడు ఆయన్ని ప్రేమించే వాళ్ళని ఏం చేస్తారంటున్నాడు దేవుడు? ఆస్తికర్తలుగా. ఒక పాస్టర్ గారు ఆ బాధలో ఉన్నప్పుడు నన్ను ఊరించాడు. ఫుల్గా జ్వరం వచ్చింది. నా దగ్గరికి రా, ఒక 500 ఇస్తానన్నాడు. నేను రాను అంటే మా పెద్దన్నయ్య తీసుకెళ్ళాడు అక్కడికి. పాస్టర్ గారు ఇస్తాను అన్నాడుగా, తీసుకోవచ్చుగా, ఏమైంది? ఇప్పుడు నీ పరిస్థితి బాగలేదు కదా, చిన్న సంఘం అయిపోయి అట్లా ఎట్ట బ్రతుకుతావు అది అని అన్నాడు. ఆయన సరే ఇంకెంతగా చెప్పాడు కదా అని పోయి ఒకసారి ఇచ్చాడు. అది చీకట్లో ఇచ్చాడు రహస్యంగా, అంటే జనం చూస్తే ఏమైందో అన్నట్టుగా. దేవుని స్తోత్రం. తర్వాత ఒక రోజు పిలిచాడు. ఆయన పిలిచింటే నేను వెళ్ళకపోయాక నువ్వు నేను చెప్పినప్పుడు పిలిస్తే రాలేదుగా, నేను ఇవ్వను అన్నాడు. నేను చెప్పాను, ఇంచుమించు 60,000 మంది పాస్టర్లు ఉన్న సంస్థనే వదిలేసి వచ్చా నేను 3 సంవత్సరాలు ట్రైనింగ్ చేసి. దేవుని స్తోత్రం. నీ 500 నాకు పెద్ద అవసరం కాదు. నేను జిల్లా లీడర్ని, చిత్తూరు జిల్లా పాస్టర్లందరికీ లీడర్గా కూడా చేశా. 2003లో లీడర్గా కూడా చేశా. నా కింద ఎంతోమంది పాస్టర్లు ఉన్నారు, అది కూడా వద్దనుకొని వచ్చా. ఆఫ్టర్ ఆల్ నీ 500 నాకు ఎందుకయ్యా? హైదరాబాద్లో 33 ఎకరాల పొలం ఉంది మాకు ఈ సంస్థకి. 105 భాషల్లో మాకు రేడియో ఛానల్ ఉంది. అర్థమైందా? దాదాపు 100 పైగా టీవీ ప్రోగ్రాలు ఉన్నాయి. అట్లాంటి పెద్ద పెద్ద సంస్థ. శబరిమలలో 2,000 ఎకరాలు ఉంది పొలం. ఏడు సంస్థకి 2,000 ఎకరాలు లబ్బర్ తోట ఉంది. ఒక్క లబ్బర్ చెట్టు నెలకు 25,000 ఇచ్చింది లబ్బరే. ఆ 2,000 ఎకరాలు ఎంత? ఇన్ని కోట్లు ఆస్తి కలిగిన సంస్థనే వదిలేసి వచ్చాను. నీ 500 నాకెందుకు? నాకు దేవుడు ఇస్తాడు, లేకపోతే చచ్చిపోతాం అంతే. చదురు పైకెత్తి గట్టిగా చెప్పండి. దేవుడి పని ఆఫీస్ రమ్మంటున్నాడు, ఆయన వెనకాల తిరగాలంట. చెప్పా, ఏదో మా అన్నయ్య పాస్టర్ గారు ఆయన చెప్పాడని వచ్చా నీ దగ్గరికి అంతే, లేకపోతే నీ దగ్గరికి రా, నాకు దేవుడు ఇస్తాడని 250 రోజులు ఒక్క పూట అన్నం తిని నేను ఉపవాసాలు ఉన్నా. దేవుని స్తోత్రం. అయ్యా అసలు నన్ను పిలుచుకున్నావా పిలుచుకోలేదా? పిలిస్తే నాకు అన్నీ ఇవ్వాలి కదా నువ్వు. అసలు నేను సేవకు రానని చెప్పా ముందు, నన్ను పిలిచావు. రానంటే శిక్ష కొంచెం పనిష్మెంట్ ఇచ్చావు, రోగాన పడిపోయా, మళ్ళీ తర్వాత వచ్చా. ఎందుకని? బ్రతకాలని. కానీ పిలిచిన దేవుడు అని ఇవ్వాలిగా నువ్వు నాకు అని దేవుని దగ్గర మొర పెడితే అప్పుడు అద్భుతాలు చేసి దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నాకు కానుకలు ఇచ్చిన వాళ్ళు, స్థలాలు ఇచ్చిన వాళ్ళు ఓరకనయ్యిలా, వాళ్ళ కొరకు నేను ఎన్నో రోజులు ఉపవాసాల నుండి ప్రార్థన చేస్తే వాళ్ళు మేలు పొందారు.
దేవుని స్తోత్రం. మేలులు పొందుకున్న తర్వాత స్థలాలు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, ఇవన్నీ ఇచ్చారు. అంటే దాని వెనకాల సేవకుల ప్రయాస ఎంత ఉంటుంది? ఈ రోజున చాలామంది అంటారు, అమ్మో పాస్టర్లకి ఏముందిలయ్యా, ఓ అట్టా ఇట్టా అని. పాస్టర్లకి ఏముంది అనమాకండి. మీ పని మేము చేయగలుగుతాం, కానీ మా పని మీరు చేయండి ఒక్కరోజు. మా పని ఒక్కరోజు మీరు చేయండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని మాటలు, ఇన్ని పడుతూ కూడా మళ్ళీ మీ ముందు నవ్వుతా కనపడాలా? చేతులు పైకి గడిగలు చెప్పండి. ఎట్ట కనపడాలి? పాస్టర్ల డ్యూటీ అంటే సామాన్యం అనుకుంటున్నారా? ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు ఉంటాయి, కానీ అన్నీ భరిస్తూ కూడా బయటికి నవ్వుతూ కనపడాలి. ఎట్లా? దేవుని స్తోత్రం. అప్పుడే దీని బిడ్డలారా, చాలామంది అనుకుంటారు పాస్టర్ల డ్యూటీ చాలా సింపుల్ అని. మన్నయ్య సేవ చేస్తున్నప్పుడు ఆ బాధలన్నీ చూసే అసలు నేను సేవకే వద్దు అనుకున్నా. అమ్మో ఇన్ని బాధలు పడుతున్నాడేనా, మనకి సేవ వద్దు, పాడొద్దు, ఏ పనో లేదా జాబు చేసుకొని సేవకుడికి సపోర్ట్గా ఉందాంలే, చాలు మనకి సేవ వద్దు, పాడొద్దు అని అనుకున్నా. కానీ దేవుడి చిత్తం అట్ట అయింది, ఏం చేద్దాం? అయితే ఇక్కడ మీకు చెప్పబోయే విషయం ఏంటంటే, నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే కొంతకాలం పరీక్షించిన తర్వాత దేవుడు అన్నీ ఇస్తాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమిస్తే నిజంగా దేవుడు అన్నీ ఇస్తాడు. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, ఈ పరిచర్యకి ఎక్కడెక్కడ స్థలాలు ఉన్నాయో ఒకసారి నేనే మర్చిపోతుంటా. నిజంగా చెప్తున్నా. బాపట్లలో ఉంది, పొన్నూరు, బాపట్ల, తర్వాత నరసరావుపేట, బల్లికొరవ, వినుకొండ, రొంపిచెర్ల, ఎన్ని అమ్ముకొని నేనేదో స్వార్థంగా ఉంటానికి కాదు దేవుడిచ్చింది, ఆయన్ని ప్రేమించే వాళ్ళని తయారు చేయమని. ఆమేన్. ఎవరిని ప్రేమించే వాళ్ళనే? ఆయన్ని ప్రేమించే వాళ్ళని తయారు చేయమని. నరసరావుపేటలో 10 సెంట్లు ఉంది ఇప్పుడు, ఒక చెప్తున్నా. తర్వాత రొంపిచెర్లలో 11 సెంట్లు పైనే ఉంది మాకు, దేవుని స్తోత్రం. తర్వాత బల్లికొరలో 7-8 సెంట్లు ఉంది. తర్వాత పొన్నూరు, అది బాపట్లో, హల్లెలూయా. గుంటూరులో కూడా ఒక సహోదరి 15 ఏళ్ళ కిందట వాగ్దానం చేసిన స్థలం ఉంది. ఇంతవరకు చర్చి కూడా వేయలే అక్కడ. అంటే ఇన్ని ఎందుకు ఇచ్చాడు? ఊరకనే ఇస్తాడా? మనం ఏం చేస్తున్నాం? ఆయన్నే ప్రేమిస్తున్నాం. చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. వినకొండలో 2 ప్లాట్లు ఉన్నాయి. వాస్తవం నిన్న అమ్ముకుంటే ఈ 10 లక్షల పైనే వస్తాయి. మొన్న నేనేం చేశానంటే, అయ్యా మనకి డబ్బు కాదు ప్రాముఖ్యం, ముందు మందిరమే అని చెప్పి 6 లక్షలు పెట్టి మందిరం కట్టాం మేము వినకొండలో. దేవుని స్తోత్రం. ఇంకో ప్లాట్ అట్టనే ఉంది. ఆ ప్లాట్ ఎందుకు? అక్కడ ఎవరైనా సేవ చేస్తే దైవ సేవకుడికి ఒక రూమ్ కట్టియాలని ఉంచా నేను. అది అమ్మినా 3 లక్షలు వస్తాయి నాకు. స్వార్థం గురించి ఆలోచించే మైండ్ కాదు. ఎందుకనంటే దేవుడిచ్చాడు, దేవుడికే అర్పించాలి. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. మీరు అనుకుంటారు చాలాసార్లు, మేము ఇస్తే అమ్మో వీళ్ళు ఏదైనా బాగుపడిపోతాను. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా మాకు ఇచ్చే దేవుడు ఇస్తాడు. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుణ్ణి ఎక్కువ ప్రేమించండి. దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తే దేవుడు ఏం చేస్తున్నాడు? ఆస్తికర్తలుగా చేస్తున్నాడు. ఎన్నో అవసరతలు ఉంటాయి. ఎందుకని? అవి మా కోసం కాదు, మా సొంతం కోసం కాదు, మాకు బ్రతకడానికి దేవుడు ఏదో ఒకటి ఇస్తాడు. అయితే ప్రతిదీ దేవుడి అవసరత కొరకే. రాత్రి కూడా 2 గంటలు ప్రార్థన చేశాం మేము ఇక్కడ. ఎన్నో అవసరతల కొరకు చేశాం. రాత్రి వాకింగ్ కూడా చెప్పలా నేను. దేవుని స్తోత్రం. 2 గంటల సేపు ప్రార్థనలో ఉంచి అందరినీ చక్కగా ప్రార్థన చేశారు. దేవుని సన్నిధిలో మొరపెట్టారు. ఇట్లా. అయితే ఇక్కడ నేను మీ అందరికీ ఎందుకు చెప్తున్నానంటే, ముందు నీ పనుల కంటే, నీ ఉద్యోగం కంటే, నీ వ్యాపారం కంటే, నీకున్న వారి కంటే ఎక్కువగా నువ్వు దేవుణ్ణి ప్రేమించినప్పుడే దేవుణ్ణి ఏం చేస్తాడు? అప్పులు పాలవ్వకుండా, దరిద్రపు స్థితిలోకి వెళ్లకుండా, హల్లెలూయా, దేవుడు నిన్ను ఆస్తికర్తగా చేస్తాడు. 8:17 చదవండి ఒకసారి. 8:17. అక్కడ ఆయన అంటున్నాడు, నన్ను ప్రేమించు వారిని నేను, అది రెండోది చూడండి, ఆయన్ని నువ్వు ప్రేమిస్తే నిన్ను ఆయన ప్రేమిస్తాడు. చేతుల పైకి ఎత్తి గడ్డగలు చెప్పాలి. క్రొత్త నిబంధనలో మనము దుష్టులమై, శత్రువులమై, భక్తిహీనులమై, పాపులమై ఉండగా దేవుడు మనల్ని ప్రేమించాడని ఉంది, ఓకే. అయితే ఆ ప్రేమ నిలబడాలి అంటే నువ్వు ఇక పాపం చేసుకుంటా ఉంటే పొద్దాకలు ప్రేమిస్తాడా? భక్తిహీనుడిగా ఉంటుంటే ప్రేమిస్తాడా? నువ్వు పాపిగా ఉంటే ప్రేమిస్తూ ఉంటాడా? లేదు. నువ్వు ఒకప్పుడు తెలుసో తెలియకో శత్రువుగా, పాపిగా, భక్తిహీనుడిగా ఉంటే ప్రేమించాడు. ఇప్పుడు అది తెలుసుకున్న తర్వాత ఇప్పుడు నువ్వేం చేయాలి? ఆయన్ని నువ్వు ప్రేమించాలి. ఇప్పుడు దేవుని స్తోత్రం. కాదు ఎన్ని తప్పులు చేస్తున్నా దేవుడు ప్రేమిస్తూనే ఉంటాడులే అని అడ్డ తిరుగులు తిరిగారు అనుకోండి, దేవుడు ఒప్పుకోడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇష్టానుసారం తిరిగితే దేవుడు ఒప్పుకోడు. చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. దేవుణ్ణి ప్రేమిస్తేనే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. 2. 3వది న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం చదవండి ఒకసారి. ఆయన్ని ప్రేమించేవారు
బలముతో ఉదయించు నీతి సూర్యుని వలె ఉంటారు. హల్లెలూయా. చదువు నాయన వాక్యాన్ని. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎక్కడది? హల్లెలూయా. దేవుని ప్రేమించే వారికి చూడండి ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు దేవుడు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తున్నాను, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను, నన్ను ప్రేమించేవారు బలముతో ఉదయించు సూర్యుని వలె ప్రకాశిస్తారు. చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. నిన్న ఆదివారం అడిగిపోయావరా అన్నాం అనుకోండి, అన్న ఈరోజు ఎలా పోతే కూలీని అన్నారన్న, ఎందుకు వెళ్ళానంటే నువ్వు నిజంగా దేవుడిని ప్రేమిస్తున్నట్టేనా చెప్పండి. చూడండి నోరు ఎత్తట్లేదు అసలుకి. హల్లెలూయా చెప్పాలి. నేను దేవుడిని ఎక్కువ ప్రేమిస్తాను, నా కూలొద్దు పాడొద్దు లేవయ్యా, ముందు నాకు దేవుడే ప్రాముఖ్యం అనుకొని పరుగులు ఎత్తాలి. దేవుని స్తోత్రం. కొంతమంది దేవుడు దీవించేంత వరకు నిలబడి మరలా వారి యొక్క మనసు దేవుని మీద తప్పిపోయి ఈ పనుల మీద బిజినెస్ మీద పడితే అన్నీ లేకుండా చేశాడు దేవుడు. మళ్ళీ కొంతమందికి సంఘంలో కూడా చూశాను అట్లాంటి వాళ్ళని. దేవుడి మీద ఉన్న ప్రేమని అటు మలిపారు. ఏది? పనుల మీద, ఉద్యోగాల మీద, తర్వాత వ్యాపారాల మీద పెట్టారు. అవి ఏమి లేకుండా చేశాడు మళ్ళీ సంఘంలో చూశాను. ఇప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి ప్రేమించండి ఎక్కువగా, నీకున్నవన్నీ దేవుడే కాపాడుతాడు. చేతుల పైకెత్తి గడిగలు చెప్పాలి. దేవుణ్ణి ప్రేమించండి, నీకున్నవన్నీ దేవుడే కాపాడుతాడు. కానీ దేవుణ్ణి పక్కన పెట్టేసి, అర్థమైందా, నువ్వు ఇష్టానుసారం నువ్వు బుయ్యవనుకో, ఉన్నది మొత్తం తీసేస్తాడు. ఈ విషయం వాస్తవం అయింది. దేవుడు ఇచ్చి శోధిస్తాడు, ఇవ్వకుండా పరిశోధిస్తాడు ఆయన. అప్రియదిన బిడ్డలారా, ఎప్పుడు నిన్ను పరీక్షించినా పరిశోధించినా నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్టే కనపడాలి. దేవుని ప్రేమించే వారు ఎలా ఉంటారో ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయం చదవండి. దేవుని ప్రేమించేవారు ఎలా ఉంటారంటే, వాక్యం చెప్తున్న మాట యోహాను సువార్త 14వ అధ్యాయం 24వ వాక్యం చదువుకుందాం. 23 కూడా. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. అప్పుడు అది ఒకడు దేవుని ప్రేమిస్తే, 3 సార్లు గట్టిగా చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొంటాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని ప్రేమించినోడు దేవుడి మాట వింటాడు, అంతే. దేవుని ప్రేమిస్తే దేవుని మాట వింటాడు, మనుషుల మాట వినడు, దేవుని మాట వింటాడు. దేవుని మాట. 24, నన్ను ప్రేమించువాడు నా మాట గైకొనును. నన్ను ప్రేమింపనివాడు నా మాటలు గైకొనడు. అంటే 23లో నన్ను ప్రేమించేవాడు నా మాట గైకొంటాడు. 24లో నన్ను ప్రేమించిన వాడు నా మాట వినడు. వాడు ఎవరి మాట వింటాడు? మనుషుల మాటే అంటుంటాడు. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ఎవరి మాట వింటాడు? మనుషుల మాట. ఇప్పుడు నువ్వు దేవుని మాట వినాలి. దేవుని మాట అంటే ఏంటి? బైబిల్ ఎంతమంది చేతిలో ఉన్నాయి ఒకసారి చూపించండి. ఇదే దేవుని మాట. హల్లెలూయా. వాక్య ప్రకారం జీవించాలి, వాక్య ప్రకారం జీవించాలి. అర్థమైందా? దేవుని మాట ప్రకారమే ఉండాలి. వాక్యములో ఇలా చెయ్యాలంటే చేయాలి, అలా చేయకూడదంటే చేయకూడదు, అక్కడికి వెళ్ళకూడదంటే వెళ్ళకూడదు, ఎల్లు అంటే వెళ్ళాలి. ఈ రీతిలో ఉంటే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ప్రేమిస్తూనే ఉంటాడు. మీరు అసలు భయపడాల్సిన అవసరం లేదు ఎవరికే. నువ్వు దేవుని ప్రేమించు. నువ్వు దేవుని ప్రేమించినంత కాలం నీ చుట్టూ దేవుడు అగ్ని ప్రాకారమై ఉంటాడు, తన దూతల్ని కాపుదలగా ఉంచుతాడు. ఎవరున్నా లేకపోయినా నేను దేవుని ప్రేమిస్తున్నాను, దేవుడు నాకు తోడై ఉన్నాడు, నేను ఎవరికి భయపడను. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. అట్లా ప్రేమించిన షద్రకు, మెషకు, అబ్దెనగోలుల్ని ఒక దినాన దురాయి అనే ప్రాంతంలో 60 మూరల ఎత్తు కలిగిన 6 మూరల వెడల్పు కలిగిన ఒక పెద్ద విగ్రహాన్ని పెట్టి దాన్ని పూజించకపోతే అగ్నిగుండంలో వేస్తానని ఆ దేశంలో అందరికీ ప్రకటన అయితే అందరూ విని ఆ విగ్రహం ప్రతిష్ఠ రోజున ఏం చేశారంటే వెళ్ళి దానికి మొక్కారు, పూజలు చేశారు. కానీ షద్రకు, మెషకు, అబ్దెనగోలు ముగ్గురు మాత్రం పూజలు చేయలే. వీళ్ళు చచ్చిపోతే చచ్చిపోయాములే, కానీ ఆ బొమ్మకు మాత్రం మేము పూజ చేయమని చెప్పి వాళ్ళు అప్రియదేని బిడ్డలారా తమ దేహములను దేవుడికి అప్పగించేసుకున్నారు. అప్పుడు 4 బలాజ్యులు వచ్చి ఆ ముగ్గురిని అగ్నిగుండంలో వేసిన చరిత్ర మనకు తెలుసు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే,
ప్రజల దృష్టిలో వాళ్ళు దోషులయ్యారు. ఎరా అందరూ వచ్చి మొక్కుతున్నారు, పూజ చేస్తున్నారు, మీ ముగ్గురికి ఏమొచ్చింది, అది ఇది అని రకరకాలుగా మాట్లాడిన వాళ్ళు ఒకటే మాట అంటున్నారు, మేము జీవం గల దేవుణ్ణి ఆరాధించే వాళ్ళం, రాళ్ళని రప్పలని ప్రతిదీ దేవుడని, సృష్టికర్తను వదిలి సృష్టిని పూజ చేసేవాళ్ళం కాదు. ఈరోజు కొంతమంది ఉంటారు చూడండి, దేవుని వదిలిపెట్టి దేవుడు సృష్టించిన చెట్టులను పూజ చేస్తారు, దేవుని వదిలిపెట్టి దేవుడు సృష్టించిన కొండలను పూజ చేస్తారు, దేవుని వదిలిపెట్టి దేవుడు సృష్టించిన పశువుల్ని పూజ చేస్తారు, దేవుణ్ణి వదిలిపెట్టి ఏంటంటే మేము అన్నింటిలో దేవుని చూస్తున్నామంటారు. అన్నింటిలో దేవుని చూసేది లేదు, పాడలేదు. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. అట్లాంటి అన్ని ఆచారాల్లో ఉన్నవారు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు దయచేసి అక్కడికి వెళ్ళవద్దని వాక్యం చెప్తుంది. సృష్టికర్తను పూజించాలి, సృష్టిని కాదు. ఎంతమందికి అర్థమైంది మాట? సృష్టికర్తను మరచావు నీవు, సృష్టిని నీవు పూజింపదగునా. సృష్టికర్తను మర్చిపోకూడదు. ఇదంతా సృష్టి, చెట్లు గొట్లో పొట్లో ఎన్ని సృష్టి. అల్లది అక్కడ పొట్టు ఉందయ్యా, ఆడ పాము ఉందయ్యా, దాంట్లో పాలు పోసి మొక్కుంటే పిల్లలు పడతారయ్యా, పోయి మొక్కు అటైతే. అల్ల అక్కడ ఒక చెట్టు ఉందయ్యా, అక్కడ ఉయ్యాల కడితే పిల్లలు పడతారయ్యా. అంత నీ తలకాయని దినం. హల్లెలూయా. ఉయ్యాల కడితే పిల్లలు పడతారా? బైబిల్ వాక్యం చెప్తుంది, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యము. బయట వాళ్ళు అన్నిలు వాళ్ళు చేసుకుంటారు, చేసుకునేవాడి, మీరు వెళ్ళమాకండి. దాని స్తోత్రం. చేతుల పైకి దిక్కడికి చెప్పాలి హల్లెలూయా. కొంతమంది పాస్టర్లు అసలు ఆ విశ్వాసులు ఎక్కడ తగలబడి చచ్చినా పట్టించుకోరు వాళ్ళు. ఎందుకంటే మేము బాధ్యత గలవాళ్ళం కాబట్టి అన్నీ చెప్తున్నాం మీకు, మంచులి చెడు. కొంతమంది పాస్టర్లు అసలు చెప్పరు. వాళ్ళు ఏ కాడికి దేవుడు మేము దీవిస్తాడు, దేవిస్తాడు, ఆశీర్వాదిస్తాడు, మిమ్మల్ని అది చేస్తాడు, ఇది చేస్తాడు. ఓరకనే ఎందుకు చేస్తాడు దేవుడు? ఆయన మాట వింటే చేస్తాడు. అన్నీ ఎందుకు గుచ్చి గుచ్చి చెప్తున్నా మీకంటే మీరు బాగుపడాలని. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. యేసయ్య ఒక మాట అంటాడు, ఏమన్నా తెలుసా? స్నేహితుడు నిజంగా ప్రేమిస్తే వాడు గాయపరుస్తాడు, గద్దిస్తాడు, కానీ పగవాడు అంట లెక్కలేని ముద్దులు పెడతాడంట. ఇప్పుడు వీళ్ళిద్దరిలో గొప్ప ఎవరో? ప్రేమించి గాయపరిచే స్నేహితుడు గొప్ప, నటించి ముద్దులు పెట్టేవాడు గొప్ప? ఆయన ప్రేమిస్తాడు, అందుకే అంత గద్దిస్తున్నాడండి మమ్మల్ని. ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన అంత ఖండితంగా చెప్తున్నాడు. ప్రేమ లేదనుకోండి, ఎట్టబోతే మాకెందుకు, మాకు ఆ కానుకలో దశమాభాగంలో వస్తే గుటక్కన మింగి నేను నా కుటుంబం పోషించుకొని హ్యాపీగా దర్జాగా తిరుగుదాం అనుకుంటారు. అప్పుడు మీరు నరకానికి, వాడు నరకానికే లేండి పోయేది. రేపు అట్లాంటి పాస్టర్లు కూడా నరకానికే పోయేది. నిజము చెప్పకపోతే అట్లాంటి పాస్టర్లు కూడా నరకానికే పోయేది. ఎగేసుకొని పోతున్నారు గుంపులు గుంపులు అంటే ఆడ కండిషన్ ఉంటే అసలు బారు. దేవ స్తోత్రం. కండిషన్ ఉన్న కాడికి అసలు బారు. అర్థమైంది? అందుకే ప్రభు చెప్పాడు, ఇరుకు మార్గంలో వెళ్ళేవాళ్ళు కొద్దిమంది, విశాల మార్గంలో వెళ్ళేవాళ్ళు అనేక మంది. తిరణాల 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 తిరణాల. ఎందుకని? ఏ చేసి వచ్చినా సరే దేవుడు నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వాదిస్తాడు, నీకు అది వస్తుంది, ఇది వస్తుంది, ఇది వస్తుంది. ఈలోపు పోయే కాలం వస్తుంది, పరిస్థితి ఏంటి? ఈలోపు పోయే కాలం వస్తుంది, పరిస్థితి ఏంటి? అయ్యగా చెప్పాల్సింది సరి చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మందిరానికి వెళ్తున్నావు పాపం మానుకో. మందిరానికి వెళ్తున్నావు తాయితులతో నీకేం పని, అంతరాలతో ఏం పని అంటే అక్కడ సేవకుడు సరిగ్గా చెప్పాలయ్యి, పిలిచి గద్దించాలి, బుద్ధి చెప్పాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలమైన మనం అవి చేయకూడదు అని చెప్పాలి. అట చెప్పారనుకో చర్చికి రారు జనం. రాకపోతే పోనీ అండి, దేవుని ప్రేమించే ముగ్గురు చాలరా? అక్కడ షద్రకు మెషకు అబేద్నెగోలు ఎంతమంది దేవుడి కోసం నిలబడింది? ముగ్గురే. హల్లెలూయా. నకిలీ వాళ్ళందరూ ఎందుకండి? చెత్త మొత్తాన్ని తీసుకొచ్చి మందిరం నిండా పోగు చేసుకుని ఇంతమంది అంతమంది అని చెప్పుకోవడం ఎందుకు? ఒక అగ్గిపుల్ల ముట్టితే మొత్తం కాలిపోతారు. హల్లెలూయా. ఒరిజినల్ వాళ్ళు ముగ్గురైనా దేవుని కోసం. ఈ బొమ్మకి ఎందుకు మొక్కట్లేదంటే మేము జీవం గల దేవుని ఆరాధించే వాళ్ళం. అబ్బా ఒకే వాళ్ళందరి పరిస్థితి ఏంటి? వాళ్ళతో మాకెందుకు, మేము మొక్కం. రాజుతో చెప్తున్నారు, రాజా మేము దాన్ని మొక్కం. మొక్కకపోతే మిమ్మల్ని అట్లా చేస్తాం ఎట్లా చేస్తామని బెదిరిస్తున్నారు. ఎవరో రాజుగారు బెదిరిస్తుంటే అసలు నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా మాకు లేదు. మమ్మల్ని చంపేసుకుంటావా, అగ్నిగుండంలో వేస్తావా, వేసుకోబో అని చెప్పేసి దేహములను అప్పగించారు. నిజంగా వీళ్ళు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టే కాదా? మీరు చెప్పండి. ప్రేమిస్తున్నట్టే కాదా? దేవుని ప్రేమిస్తున్నట్టే. హల్లెలూయా. ఆ రేంజ్కి మీరు వస్తే అప్పుడు మీకు
అన్నీ ఇస్తాడు దేవుడు సమృద్ధి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడంటే ఒకరినే ఆశీర్వదించాడా? స్వదేశాన్ని, తండ్రి ఇంటిని, బంధువుల్ని అందరిని వదిలిపెట్టి ప్రభు కోసం బయలుదేరాడు. అంటే త్యాగం కనపడుతుంది. త్యాగం ఉన్నవాడిని దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు నువ్వు దేవుని కోసం ఏమి చెప్పుకోవడానికి ఒక్కడ కూడా లేదు నీ దగ్గర. ఎట్ట దీవిస్తాడు దేవుడు నిన్ను? కొంతమంది మరీ ఘోరమండి. ఆ దేవుడికి ఇవ్వాల్సిన కూడా ఆ దశమ భాగాలు మింగేస్తూ ఉంటారు. ఆ కానుకలు మింగేస్తారు. ఏదో ఆదరైపించుకోవడానికి ఒక ఆదివారం పూట స్తోత్రం అటు పోయి ఇటు వస్తావంటే ఏడొస్తుందిరా అబ్బాయి నీకు ఆస్తులు? ఏడొస్తుంది నీకు ఆశీర్వాదం? ఏడొస్తుంది నీకు దీవెన? హల్లెలూయా. దేవుని మాట విను. దేవుని మాట వింటే నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్టు. దేవుని ప్రేమించే వారిని దేవుడు ఆస్తికర్తలుగా చేస్తాడు. వారిని ప్రేమిస్తున్నాడు. వారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారంటే అర్థమైంది. బాగా ఎండాకాలం చూడండి, సూర్యుడు బగ మెలుగుతూ ఉంటాడు. అంటే వారి జీవితాలు అట్ట మండుతూ ఉంటాయి, అట్ట ప్రజ్వరిల్లుతుంటాయి. వారికి చీకటి ఎప్పుడు రాదు. అంటే వాళ్ళు ఎప్పుడు అట్ట ప్రకాశిస్తుంటారు. అట్లాంటి వెలుగులో వాళ్ళు బ్రతుకుతుంటారు. చీకటి అనేది వాళ్ళ ఇంటికి, వారి ఒంటికి దరిదాపులకు రాదు. ఎందుకంటే ఆ కుటుంబం, ఆ వ్యక్తులు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. హల్లెలూయా. చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నిర్ణయించుకో, అయ్యా నేను ఎక్కువగా నిన్ను ప్రేమించాలి. శద్రకు మేషకు అబ్దెనెగోలు ప్రాణం పెట్టినంతగా ప్రేమించారు. దానియేలు కూడా 4 రోజులు ఏ దేవునికి మానవునికి ప్రార్థన చేయొద్దు, మనవలు చేయొద్దని ప్రార్థన భక్తి అంటే దేవునితో కనెక్షన్ కట్ చేయాలని చూస్తే 120 మంది కలిసి ప్రాణం పోయినా పర్వాలేదు అనుకొని ఏం చేశాడు? అనుదినం 3 సార్లు ప్రార్థన చేసే అలవాటు ఉన్న ప్రకారం రోజు ప్రార్థన చేసేటట్టు ప్రార్థన చేశాడు. ఇప్పుడు ప్రార్థన చేస్తే తను తీసుకెళ్ళి సింహాల బొమ్మలో వేస్తారు తెలుసు. ఆయనను దేవుడే లేనప్పుడు ఇంక ప్రాణం ఎందుకు అనుకొని ప్రార్థన చేస్తూ ఉంటే తీసుకెళ్ళి నిజంగానే సింహాల బోన్లు వేశారు. దానియేలు ఏమన్నా చనిపోయాడా? చచ్చిపోవడానికి దేవుడు ఏమన్నా ఇష్టపడ్డా? తనను కాపాడటానికి దూతలను పంపించాడు. ఆమేన్. శద్రకు మేషకు అబ్దెనెగోలు అగ్నిగుండంలో వేయబడినప్పుడు దేవుడు ఏమన్నా వాళ్ళని వదిలేశాడా? లేదు. దేవుడు వారిని కాపాడటానికి అక్కడ తన దూతని పంపించాడంట. దూతను పంపించాడు. దాని స్తోత్రం కలుగునుగాక. దేవుడే దిగి వస్తాడు కొన్నిసార్లు. అప్పుడే దీని బిడ్డలారా, దేవుని కోసం బ్రతకండి. ఉంది కొద్ది జీవితమే, ఉంది 4 రోజులు బ్రతుకు. ఎక్కువగా దేవుని ప్రేమించండి. ఈ ప్రేమించే వారికి దేవుడు ఇంకొక అద్భుతం చేస్తాడు. యాకోబు పత్రిక తీయండి. యాకోబు పత్రికలో నా ప్రియ దీని బిడ్డలారా, ఆయన్ని ప్రేమించే వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం అంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. 2వ అధ్యాయం 5వ వాక్యం యాకోబు పత్రిక. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను ఆయన్ని ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు. ఇప్పుడు దేవుని రాజ్యం కూడా ఎవరు పోతారు చెప్పండి? ఆయన్ని ప్రేమించే వారే. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. తన్ను ప్రేమించు వారికి దేవుడు ఏం చేశాడు? వాగ్దానము చేశాడంట రాజ్యాన్ని. ఆ రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా అంటున్నాడు. అందుకని దేవుని ఎక్కువ ప్రేమించండి. దేవుని ఎక్కువ ప్రేమిస్తే ఇదిగో ఈ ఆశీర్వాదాలు వస్తాయి. చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరలోక రాజ్యము నాది లేని పాటలు పాడితే కుదరదు. పరలోక రాజ్యం నేను వెళ్తానని నీకై నువ్వు అనుకుంటే కుదరదు. పరలోకం వెళ్ళాలి, ఆ రాజ్యానికి వారసుడుగా వారసురాలు కావాలంటే ఈ రోజున ఎంతోమంది నకిలీ క్రైస్తవులు మేము దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నారు. వీళ్ళందరికీ లేదు. అది చెప్పేశాడు ఆయన. నన్ను ప్రేమించే వారికే పరలోక రాజ్యం. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? నన్ను ప్రేమించు వారికే పరలోక రాజ్యం అని చెప్పాడు దేవుడు. ఇక ఆయన మాటకు తిరుగులేదు. అందరికంటే అన్నిటికంటే ఎక్కువగా నువ్వు దేవుని ప్రేమించు. అప్పుడు దేవుడు ఆ రాజ్యాన్ని కూడా నీకు సహాయం చేస్తాడు. చేతుల పైకెత్తి గడిగలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు ఇంకొక వాక్యం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 9వ వాక్యం చివరిగా. నీవు నన్ను ప్రేమించితివి గనుక
యూదులు కాకయే ఆ, తాము యూదులమని అబద్ధమాడు సాతాను ఆ, సమాజపు వారిని రప్పించేదను. ఉమ్. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి చూడండి, దేవుని ప్రేమించే వారి పాదాల దగ్గర పడేస్తాడంట దేవుడు. హల్లెలూయా. ఆ, నేను నిన్ను ప్రేమిస్తానని తెలుసుకున్నట్లు చేసేదను. చూడండి, నేను నిన్ను ప్రేమించినట్లు వాళ్ళు తెలుసుకునేటట్టు చేస్తా. చేతులు పైకెత్తి ఇక్కడికి వెళ్ళి చెప్పాలి, ఇదిగో ఈ కుటుంబాన్ని దేవుడే ప్రేమిస్తున్నాడు, ఇదిగో ఈ వ్యక్తిని దేవుడే ప్రేమిస్తున్నాడని సాతాను సంబంధులు అందరికీ తెలిసిపోద్దంట. హల్లెలూయా. అట్లా తెలుసుకునేటట్టు దేవుడు చేస్తాడు. ఎప్పుడు నువ్వు ఆయన్ని ప్రేమిస్తే. చూసే వాళ్ళందరూ వాళ్ళ వెనకాల దేవుడు ఉన్నాడు, ఆ వ్యక్తితో దేవుడు ఉన్నాడు అని చెప్పి అట్లా అనుకొని భయపడతారంట నీ జోలి రావడానికి. అందుకని మనము దేవుని ఎక్కువగా ప్రేమిద్దాం, దేవుని ఆశీర్వాదాలు పొందుదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. అందరు పైకి లేచి నిలబడండి. స్తోత్రం, 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 స్తోత్రం. చేతులు పైకెత్తి, చేతులు పైకెత్తి స్తోత్రం. మొత్తం రెడీ చేయండి 5 నిమిషాల్లో. స్తోత్రం, స్తోత్రం. చేతులు పైకెత్తి. అయ్యా, వీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగావు పేతుర్ని. నిజమే ప్రభా, అనేక సార్లు నాయన నీ ప్రేమ విషయంలో నేను తప్పిపోతున్నానేమో, నీ ప్రేమ విషయంలో నేను తప్పిపోతున్నానేమో, నీ ప్రేమ విషయంలో నేను తప్పిపోతున్నానేమో, లోకాన్ని ప్రేమిస్తున్నానేమో, లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నానేమో, ఈ లోక సంబంధమైన వాటి కొరకు ఆతృత పడుతున్నానేమో ప్రభా. అయ్యా, ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడావు నాయన. స్తోత్రం, స్తోత్రం. పేతురుని అడిగిన ఆ ప్రశ్న నన్ను అడిగితే నా సమాధానం ఏంటి ప్రభా? ప్రార్థన చేసుకోండి. ఈ రోజున దేవుడు అదే ప్రశ్న నీకేస్తే నీ సమాధానం ఏంటి? నువ్వు మనుషుల్ని ప్రేమించే వ్యక్తిగా తేలిపోతావా? లోకమును ప్రేమించే వ్యక్తిగా తేలిపోతావా? లేక దేవుని ప్రేమించే వ్యక్తిగా తేలిపోతావా? ప్రియ దేవుని బిడ్డలారా, ఒకడు ఆయన్ని ప్రేమిస్తే ఆయన మాట గైకొంటాడు. ఒక వ్యక్తి ఆయన్ని ప్రేమిస్తే తన కొరకు సింహాల బోనుకైనా వెళ్తాడు, చెరసాలకైనా వెళ్తాడు. ఒకడు ఆయన్ని ప్రేమిస్తే అగ్నిగుండంలోకైనా వెళ్ళిపోతాడు. ఆయన్ని ప్రేమించేవారు కావాలి. ఆయన్ని ప్రేమించే వారికి దేవుడు ఆస్తికర్తలుగా చేస్తానని వాగ్దానం చేశాడు. ఆయన ప్రేమించే వారిని దేవుడు ఆయన ప్రేమిస్తాడంట. ఆయన ప్రేమించే వారిని బలముతో ఉదయించే సూర్యుని వలె ప్రకాశింపజేస్తాడు. ఆయన ప్రేమించే వారిని ఆయన ఇచ్చే రాజ్యానికి వారసులుగా మారుస్తాడు. ఆయన ప్రేమించే వారిని వారి దగ్గరికి, వారికి శత్రువులైన వారిని వారి పాదాల దగ్గర పడేస్తాడు. దేవుడు వారిని ప్రేమిస్తున్నట్టుగా ప్రజలు గ్రహించేటట్టు చేస్తాడు. ఈ రోజున నీ ప్రేమ మనుషుల మీద కాదు, లోకం మీద కాదు, దేవుడి మీద పెట్టుకోవాలని ప్రభు పేరట మీకు హెచ్చరిక చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా.